మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఈ 16, 17 అధ్యాయాలు కొంచెం ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలు. ఈ రెండిట్లో కూడా యేసు ప్రభు మరియు పేతురు వారిద్దరికి సంబంధించిన కొంచెం స్పెషల్గా ఉంటుంది. 16వ అధ్యాయంలో ఫిలిప్పు అనబడినటువంటి కైసరియా అనే ప్రాంతానికి వచ్చి యేసు ప్రభు నేను ఎవరనుకుంటున్నారు అంటాడు. మీరు నన్ను ఎవరనుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు పేతురు డైరెక్ట్గా ఇదిగో నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అంటాడు. సో పేతురు యేసు ప్రభు అందరి మధ్యలో వాళ్ళిద్దరూ అందులో స్పెసిఫిక్గా పేతురు హైలైట్ అవుతూ ఉండడం మనకు కనిపిస్తుంది. అదైన వెంటనే అక్కడ నుండి ఆ యొక్క యేసు ప్రభు ఫస్ట్ టైం వెంటనే తన మరణం గురించి, లేకపోతే తను ఎలా అప్పగించబడబోతున్నాడు, ఎలాంటి మరణం పోతబోతుంది దానికి సంబంధించిన విషయాలు ప్రకటిస్తూ ఉండగా అప్పుడు చేయబట్టుకొని అది నీకు దూరం అవునుగాక అని చెప్పి అలా మాట్లాడొద్దని పేతురు యేసును గద్దింపసాగిన అని ఉంటుంది. పేతురు యేసును గద్దిస్తూ ఉంటే ఆయన సాతానా వెనకకి పొమ్ము అనడం చూస్తాం. అదైన వెంటనే ఇక ఎత్తైనటువంటి రూపాంతరపు కొండ అనుభవం దగ్గరికి వెళ్తాం. ఆ కొండ మీదకి వెళ్తే అక్కడ యేసు ప్రభుతో పాటు పేతురు, యాకోబు, యోహాన్లు వెళ్ళారు. అక్కడ మోషే, ఏలియాలు ఉన్నారు. అక్కడ యేసు ప్రభు, మోషే, ఏలియాలు మాట్లాడుకుంటుంటే ఆ మాటల మధ్యలోకి ఎవరో అడిగినట్టుగా ఈయన ఇన్వాల్వ్ అవ్వడం చూస్తాం. ఎవరు? పేతురు. ఆయన అంటాడు, పేతురు మాట ఏంటంటే, ఇదిగో ఇక్కడ మనం ఉండుట మంచిది, ఇదిగో మీకు ఒకటి మోషేకు, ఏలియాకు ఇదిగో ఇక్కడ పర్ణశాలలు వేసుకొని ఇక్కడే ఉందాం. అక్కడ మళ్ళీ దేవుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన ఏం చెప్తే అది చేయండి అనే స్వరం వినపడడం చూస్తాం. మేఘం వారిని కమ్మడం, ఇవన్నీ రూపాంతరపు కొండ. అదైన వెంటనే క్రిందికి రావడం, ఒక స్వస్థత. అక్కడి నుంచి కపెర్నహూముకి చేరుకున్నారు. కపెర్నహూముకి చేరుకోగానే వాళ్ళ దగ్గరికట ఎవరంటే అక్కడ రాస్తుంది మాట చూడండి ఒకసారి, 24వ వచనం. వారు కపెర్నహూముకి వచ్చినప్పుడు ఏమని రాస్తుంది అక్కడ? అరశకెలు పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చారు అని రాస్తుంది. అనండి ఒకసారి అన్నమాట. అరశకెలు పన్ను, కొంచెం అనండి అన్నమాట. ఈ అరశకెలు పన్ను అనేది అదొక ట్యాక్స్ లాగా మనకు వినపడతా ఉంది, కనపడతా ఉంది. సో దాని గురించి కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుంటాం. అయితే నా పాయింట్ ఏంటంటే, ఆ అరశకెలు పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరికి వచ్చి అడిగారట, మీ బోధకుడు ఈ అరశకెలు పన్ను చెల్లింపడా అని అడిగారట. మీ బోధకుడు చెల్లించడా అని అడిగినప్పుడు అక్కడ దానికి స్పందిస్తూ వెంటనే పేతురు ఏమన్నాడట? అడిగి వచ్చి చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పేశాడు, చెల్లిస్తాడు అని చెప్పాడు. చెల్లిస్తాడు అని చెప్పేసి లోపలికి వచ్చాడు. ఇంటిలోనికి రాగానే ఇంకా ఆయన లోపలికి వచ్చి మాట్లాడక ముందే, ఇందాక మనం పాట పాడాం కదా, ఏం పాట అది? నన్ను చూచువాడు అనే పాట పాడాం కదా. ఆ నన్ను చూచువాడు అనే పాట యాక్చువల్గా మీ బైబిల్లో 139వ కీర్తన ఉంటుంది. ఆ కీర్తనని ఆధారం చేసుకొని వ్రాయబడినటువంటి పాట. అందులో కూర్చుంటుట తెలుసు, లేచుట తెలుసు, మాట నాలుకకు రాకమునిపే మొత్తమంతా ఎరిగినవాడు, ఆలోచన పుట్టకముందే పూర్తిగా తెలిసినవాడు. అలాంటి దేవుడు చూడండి ఒకసారి, మనము ఎలా కూర్చుంటామో, ఎలా పడుకుంటామో, ఎలా ఆలోచిస్తామో, ఎలా స్పందిస్తామో అన్నీ ఎరిగిన దేవుడు, వెనుకను ముందును ఆవరించి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా ఆయన చెయ్యి మన మీద వేసి ఉంటుందట. ఇటు తెలివి నాకు దేవుడు ఎలా చెయ్యి వేసి ఉంచాడో ఆ తెలివట, అది ఎలా ఉంటుందో ఆ అవగాహన, చుట్టూను వెనకను ముందును ఆవరించి ఉన్నావు అనే మాట, దేవుడు నన్ను ఆవరించి ఉండడం అనే విషయం, ఇవి మన ఆలోచనకి, మన ఊహకి, మన అవగాహనకి మించినవి. ఇట్టి తెలివి నాకు మించినది అంటాడు. అయితే ఇక్కడ పేతురు లోపలికి రాగానే మాట్లాడక ముందే ప్రభువు స్టార్ట్ చేశాడు మాట్లాడడం. ఆయన అన్నాడు వెంటనే, సీమోనా నీకేమి తోచుచున్నది అనండి ఒకసారి అన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్గా ముందు చాప్టర్కి వెళ్తే 16th చాప్టర్కి వెళ్తే అక్కడ నీవు దేవుని కుమారుడవైన, సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అనగానే వెంటనే నీవు పేతురువు అంటాడు. నీవు యాక్చువల్గా ఆయన పేరు సీమోన్, పేతురు అని
పేతురు అనే పేరు తర్వాత అంటే ప్రభువు యాడ్ చేస్తారు. చేస్తూ నీవు పేతురువు అంటాడు. పేతురు అంటే ఒక బండ అని అర్థం. సీమోను అంటే అది ఏమంటారు ట్రెడిషనల్గా వచ్చినటువంటి పేరు. సీమోను అంటే వినేవాడు అని అర్థం. నువ్వు బండవి, ఇదిగో నీ మీద సంఘం కట్టేంత బండవి, నువ్వు స్థిరమైన వ్యక్తివి నువ్వు అని చెప్తున్నాడు. అంటే పేతురు సీమోను నువ్వు సైమన్ బర్ యోనా అంటాడు. యోనా కుమారుడమైన ఓ సీమోను అని అంటాడు. అనండి ఒకసారి అన్నమాట. యోనా కుమారుడమైన సీమోను నీవు ధన్యుడవు, ఇది నీకు దేవుడే బయలుపరిచాడు. అంటే ఒక ప్రత్యక్షత పొందుకున్నవాడు. అంటే సీమోను అంటేనేమో నార్మల్, పేతురు అంటేనేమో హయ్యెస్ట్ లెవెల్. అర్థమవుతుందని మాట్లాడేది. సీమోను అంటేనేమో నార్మల్ నేమ్, అది పేతురు. నీవు పేతురువి, ఎందుకంటే నువ్వు గొప్ప విషయం బయలుపరుచుకున్నావు, గొప్ప విషయం తెలుసుకున్నావు, ఇది దేవుడే నీకు బయలుపరిచాడు. నువ్వు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీవు పేతురువు, నీ మీద సంఘం కట్టబడుతుంది అంటాడు. పరలోకం అనగా నీకు సంఘం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నీకు ఇవ్వబడతాయి అంటాడు. సరే, నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. ఇక్కడికి వచ్చేసరికి నీవు పేతురువు అనట్లేదు. ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? సీమోనా, వాట్ యు థింక్, నీకేమనిపిస్తుంది అంటాడు. సీమోనా, నీకేమనిపిస్తుంది, నీకేమి తోచుచున్నది? తర్వాత చదవండి ఒకసారి. నీకేమి తోచుచున్నది? రాజులు, భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అన్నాడు. కుమారుల అన్యుల ఎవరి దగ్గర వసూలు చేస్తారు? భూరాజులు అంటే ఆయన బిడ్డల దగ్గర. ఏ రాజు కూడా తన బిడ్డ దగ్గర ట్యాక్స్ వసూలు చేయడు. ఓకే, సుంకము పన్ను అని రెండు అంటాం. రెండు కూడా ఆల్మోస్ట్ ట్యాక్స్లే. ఓకే, సుంకము అంటేనేమో సెస్ అంటాం. ఓకే, సో ఏదేమైనా కూడా భూరాజులు తమ పిల్లల దగ్గర పన్ను వసూలు చేయరు, అన్యుల దగ్గర పన్ను వసూలు చేస్తారు. తన ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తారు, తన పిల్లల దగ్గర ఎవరు వసూలు చేయరు, పన్నులు ట్యాక్సులు కలెక్ట్ చేయరు. కానీ ఇక్కడ మాట్లాడుతూ సీమోనా ఏమి తోచున్నది నీకు? ఓకే, ఎవరు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? రోమీయులు పరిపాలిస్తూ రోమీయులకి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యం. ఆ ఇశ్రాయేలు రాజ్యం రోమీయులకు బానిసలుగా ఉన్న టైంలో అక్కడున్న ఒక్క సోషల్ అప్పుడున్నటువంటి ఏమంటారంటే సోషల్ పొలిటికల్ అండ్ అప్పుడున్న స్టేటస్ని కొద్దిగా అర్థం కావడానికి కొన్ని విషయాలు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గమనించండి ఒకసారి. అప్పుడు రాజ్యము రోమీయుల పాలనలో ఉంది. ఇశ్రాయేల్ రాజ్యము, యూదుల రాజ్యం, యూదయ దేశము ఇశ్రాయేల్ రాజ్యం క్రింద, రోమీయుల రాజ్యం క్రింద ఉంది. ఈ యూదయ ప్రాంతం అంతా కూడా రోమీయుల స్వాధీనంలో ఉంది. అలాంటి టైంలో రోమీయులకి ట్యాక్స్ కడతాం మనం. కైసరిది కైసరికి ఇస్తాం, దేవునిది దేవునికి అని ఇంకో చోట చూస్తాం. సేమ్ ఇదే టాపిక్ అది కూడా. సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇక్కడ పన్ను అడగడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే దేవాలయానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఎవరండి? కొంచెం గట్టిగా మాట్లాడాలి. దేవాలయానికి. ఈ వాక్యం మనము చదివినప్పుడు ఎలా చదువుతామంటే ఈ వాక్యాన్ని అరశెకెలు అనే పన్ను గురించినటువంటి అవగాహన లేకుండా చదివితే, అరశెకెలు పన్ను అనే అవగాహన లేకుండా చదివితే అరశెకెలు పన్ను యొక్క పర్పస్, దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క పర్పస్, దాని యొక్క చిత్తం, దాని పట్ల అది ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దాని ఉద్దేశం ఏంటి, అది ఎందుకు అనే విషయం మనకు అర్థం కాకుండా చదివితే మనకు ఎలా అర్థమవుతుందంటే ఈ వాక్యం మాత్రమే చదివితే యేసు ప్రభు ఆ కాలంలో ఉన్న దేవాలయానికి, దేవాలయ చట్టాలకి, దేవాలయ నియమాలకి విరోధంగా ఉన్నాడు. విరోధిస్తూ దాన్ని విభేదిస్తూ ఉన్నట్టుగా అర్థమవుతుంది. విభేదిస్తూ ఇదిగో ఈ వసూలు చేసే పన్ను ఏదైతే ఉందో అది ఆయన ప్రజల దగ్గర వసూలు చేయకూడదు, అన్యుల దగ్గర వసూలు చేయాలి అని చెప్పేటట్టుగా చెప్తూ, ఇంకో విషయం ఏంటంటే అయినా సరే వాళ్ళకి మనం ఎందుకు అభ్యంతరంగా ఉండడం, సమాధానంగా ఉందాం అని చెప్పి ఆయన పర్వాలేదులే నీకు నాకు ఇద్దరికి కలిపి ఒక షెకెలు, అరశెకెలు నీది అర నాది అర, ఇద్దరిది కలిపి ఒక షెకెలు చెల్లించమని చెప్పినట్టుగా చూస్తాం. ఇది కామన్ అండర్స్టాండింగ్. దీన్ని మాత్రమే ఈ టెక్స్ట్ని కాంటెక్స్ట్ నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ప్రీ టెక్స్ట్ లాగా దాన్నే అసలు టెక్స్ట్ లాగా చదివి ధ్యానిస్తే మనకు అర్థమయ్యే విషయం ఇది.
దేవుడు యేసు ప్రభు మాట్లాడుతూ అప్పుడున్నటువంటి ఆ యొక్క యూదు నియమాలు చట్టాలు ఏవైతున్నాయో వాటికి విరోధంగా మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అది చెప్పడం కోసం మనకి ఇక్కడ ఈరోజు మనం చదివితే దీన్ని యూదు దృక్కోణంలో లేదా బైబిల్ దృక్కోణంలో దేవుని వాక్య దృక్కోణంలో నుండి సరిగా అర్థం చేసుకొని చదివినప్పుడు ఈ అరశకెలు ఎలా అర్థమవుతుందో ఈరోజు చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి ఒకసారి, ఈ అరశకెలు పన్ను యొక్క పర్పస్ ఏంటో అర్థం కావాలి. అరశకెలు పన్ను యొక్క పర్పస్ మనకు అర్థం కాకపోతే అక్కడ యేసుప్రభు మాట్లాడే విధానం ఏంటో కూడా తెలియదు. ఒక్కసారి దీని యొక్క ఆత్మ సంబంధమైన అర్థాన్ని ఈరోజు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. వాళ్ళు వచ్చి అడిగారు, మీ బోధకుడు అరశకెలు పన్ను చెల్లించడా అన్నాడు. ఆయన వచ్చి లోపలికి వచ్చి చెల్లిస్తాడు అని చెప్పి లోపలికి వచ్చి, ఏమి తోచున్నది, రాజులు తమ పిల్లల దగ్గర వసూలు చేస్తారా, అన్యుల దగ్గర వసూలు చేస్తారా అంటే అన్యుల దగ్గరనే వసూలు చేస్తారు. అయితే పిల్లలు స్వతంత్రులు అంటాడు. అయితే పిల్లలు స్వతంత్రులు అంటే ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు, ట్యాక్సులు కట్టే వాళ్ళందరూ స్వతంత్రులు కాదని అర్థం. అయితే అది చెప్తూ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సరే వాళ్ళకి అభ్యంతర కారణంగా మనం ఉండొద్దు, కానీ నువ్వేం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, సముద్రానికి వెళ్ళి గాలం వేయి అంటాడు. గాలం వేస్తే ఒక చేప, మొదటి చేప నీకు దొరుకుతుంది కదా, ఆ మొదట పడిన చేప నోరు తెరిస్తే దాని నోట్లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 1 కాయిన్. ఓకే, ఆ 1 కాయిన్లో అది అర్ధ నీకు అర్ధ నాకు, అరశకెలు. ఒక షెకెల్ కాయిన్ నీకు దొరుకుతుంది, అది తీసుకొచ్చి వాళ్ళకి పే చేయ అంటాడు. అంటే ఇప్పుడు పేతురు మరియు యేసు ప్రభు ఇద్దరి షెకెల్ పే చేయబడింది. సరే, దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని కాంటెక్స్ట్ నుంచి సపరేట్ చేయొద్దు. అరశకెల్ అనే పన్ను ఎలా స్టార్ట్ చేయబడింది, ఎప్పుడు స్టార్ట్ చేయబడింది, ఎందుకు స్టార్ట్ చేయబడింది, పర్పస్, దాని ఉద్దేశం ఏంటి, ఇది ముందు మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి గమనించండి. ఒకసారి ఈ వారం భాగం చదివిన వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. ఈ వారం మళ్ళీ చెప్తున్నాను, ఈ సంవత్సరం అంతా కూడా చదివొచ్చిన దాంట్లో నుంచి మాట్లాడుతున్నాను. అంతకు ముందు వారం ఏదైతే మీకు ఈ వారానికి సంబంధించిన సంఘ సమాచార పత్రిక అయితే ఇవ్వబడిందో దాంట్లో వెనకాల బైబిల్ స్టడీ అని ఉంటుంది చూడండి ఒకసారి. దాంట్లో ఇది ఈ రోజు నుంచి చదివే భాగం అది. అయితే నిన్నటి దాకా చదివిన లాస్ట్ వీక్ భాగంలో నుంచి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లాస్ట్ వీక్ చదివిన భాగం అంతట్లో మనం చూసే విషయాలు ముందు కొద్దిగా హైలైట్స్ చెప్పేసి ఈ వారం భాగం ఇప్పుడు మనం చదువుతున్న దాంట్లోకి వద్దాం. ఒకసారి చూడండి ఒకసారి. లాస్ట్ వీక్ పోర్షన్ అంతటి పేరు కీతిస్సా అనండి ఒకసారి, కొంచెం గట్టిగా నండి ఒకసారి. కీతిస్సా అనే మాటకి ప్రజలను లెక్కించుట అని అర్థం. వెన్ యూ టేక్ అని అర్థం. కీతిస్సా అనే మాటకి వెన్ యూ టేక్ వాట్ అంటే ప్రజలను లెక్కించడానికి పూనుకున్నప్పుడు అని అర్థం. వాళ్ళ లెక్క తీసుకునేటప్పుడు అని అర్థం. ప్రజల తలల్ని లెక్క పెట్టేటప్పుడు అని అర్థం. అయితే గమనించండి ఒకసారి, ఆ తలని లెక్క పెట్టడం అనే ఒక అంశం ఉంది. తర్వాత అదైన వెంటనే దేవుని మందిరం కట్టడం అనే అంశం ఇంకొకటి ఉంది. దాని తర్వాత మోషే కిందికి రావడం లేట్ అయ్యేసరికి ఇశ్రాయేలీయులు ఏం చేశారట, బంగారు దూడను చేసుకున్నారు. ఆ బంగారు దూడ పాపం జరగడం, దాని తర్వాత మరలా ఈ యొక్క మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి ఏమంటామంటే తెగిపోయినటువంటి నిబంధనని, భంగపరచబడినటువంటి నిబంధనని బాగు చేసే క్రమంలో నూతనపరిచిన విధానం, ఆ కృప ప్రత్యక్షత మనకు కనపడుతుంది. ఆమేన్. ఇది టోటల్ భాగం అంతటి విషయాలు ఇవి. ఇకపోతే దాని అంతట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి అన్నమాట. కొంచెం గట్టిగా మాట్లాడండి ఒకసారి. బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క మందిరం కట్టడం అనే అంశం. గమనించండి ఒకసారి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నేను మాట్లాడే దాని ఆ టోటల్ అన్నిట్లో కూడా, ఈవెన్ అరశకెలు పన్ను కూడా, అరశకెలు పన్ను యొక్క ఉద్దేశం కూడా, అరశకెలు కోసం మనం ఇచ్చే ఆ వెండి ఏదైతే ఉందో దేవుని మందిర పునాది కోసం అది ఇస్తాం. డబ్బులు ఉన్నవాడైనా అరశకెలే కట్టాలి, డబ్బు లేనివాడైనా ఏం కట్టాలి, అరశకెలే చెల్లించాలి. ఈ అరశకెలు ఎన్నిసార్లకు ఒకసారి చెల్లించాలి, ఎప్పుడెప్పుడు చెల్లించాలి, ఐడియా ఉందా? ఎన్ని రోజులకు ఒకసారి?
సంవత్సరానికి ఒకసారి అనండి ఒకసారి, ఇయర్లీ వన్స్. అది కూడా ఏ నెల తెలుసా? ఆదారు నెల. అనండి ఒకసారి, ఆదారు నెల అంటే నెక్స్ట్ మంత్ అనగా నీసాను మాసంలో ఏదైతే పస్కా పండుగ ఉందో ఆ పస్కా పండుగ కంటే ముందు నెల. ఈ నెల ఈ అరశకెల్ అనేది ఎందుకు చెల్లించాలి అంటే, అరశకెల్ అనేది దాని యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటంటే ఇశ్రాయేల్ని లెక్కించడానికి. అనండి ఒకసారి, ఇశ్రాయేలీని లెక్కించడానికి. అంటే లెక్కించడం అంటే తలలు 1 2 3 4 అనేది లెక్క పెట్టకూడదు. అలా లెక్క పెట్టకుండా ఎవరైతే నన్ను కూడా లెక్కించు అని తమ ఇష్టంతోని, తమ చిత్తం, తమ సొంత ఇష్టంతోని, తమ ఓన్ చాయిస్తోని ₹1 ఇస్తారో, ఎంత? ₹1 అనండి ఒకసారి. ఓకే, మన భాషలో అరశకెల్ అంటే మన తెలుగు బైబిల్లో ₹1 అని రాసి ఉంది. కానీ గమనించండి ఒకసారి, అరశకెలు అనే దానికి ఇప్పటి వాల్యూ అప్రాక్సిమేట్లీ ₹1,200. ఎంతండి? ఎంత? ఎన్ని రోజులకు ఒకసారి కట్టాలి? సంవత్సరానికి ఒకసారి. ఎంత కట్టాలి? 1200 కట్టాలి. సంవత్సరానికి ఒక్కసారి కట్టాలి. ఆ 1200 ఎందుకు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయిల్లో నేను కూడా లెక్కించబడాలి అని నా కాన్సెప్ట్. అది డబ్బులు ఉన్నవాడైనా అంతే కట్టాలి, డబ్బు లేనివాడైనా నేను 2-3 స్పాన్సర్ చేస్తా అంటానికి వీల్లేదు. 2-3 1200 నేను కడతానంటానికి వీల్లేదు. ఎవరి 1200 వాళ్ళే కట్టాలి. అంటే ఆ కాలానికి అది చాలా చిన్న అమౌంట్. అది ₹1 అంటే చాలా చిన్న అమౌంట్. ఆ చిన్న అమౌంట్ని అక్కడ పెట్టాలి. ఇది ఇక్కడ ఎందుకు పెట్టాలి అంటే నేను దేవుని ప్రజల్లో ఒకటిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను, దేవుని ప్రజల్లో లెక్కించబడ్డానికి ఇష్టపడుతున్నాను అని చెప్పడం. ఒక్కసారి ఆ వచనం చదవండి ఒకసారి. నిర్గమాకాండం 30:11. నిర్గమాకాండం 30:11. యాక్చువల్గా ఇది మనం ధ్యానించే విషయం. దానికి యేసు ప్రభు యొక్క ఆయన చెల్లించిన విధానానికి, ఆయన నేర్పించాలనుకున్నటువంటి ఆ యొక్క పర్స్పెక్టివ్ ఆయన అప్పుడున్న వారి యొక్క పర్స్పెక్టివ్ని మారుస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ అ ట్యాక్స్ అని చెప్పడం కోసం వారికి ఒక ఏమంటామంటే వారందరి యొక్క దృక్కోణాన్ని, వారి దృక్పథాన్ని మారుస్తున్నాడు. ఆ మార్చడం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, చదువు ఒకసారి. నిర్గమాకాండం 30:11 చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు, అంటే వాళ్ళు లెక్కించే టైంకి ఏం లెక్కించాలి? లెక్కించే టైంకి ప్రతివాడును తన ప్రాణ పరిక్రయ ధనము, అంటే అర్థం ఏంటంటే ద అటోన్మెంట్ ఆఫ్ దేర్ సోల్, అంటే నా సోల్కి సంబంధించిన కవరింగ్ అని ₹1 చెల్లించాలి. ఏమన్నది అక్కడ? లెక్కించాలి. అయితే లెక్కించే టైంకి మనిషి అక్కడ నిలబడడం కాదు, చెయ్యెత్తడం కాదు, ఇదిగో నేను ఉన్నానని చెప్పడం కాదు. ఏం చేయాలట? ప్రాణ పరిక్రయ ధనం, అంటే దిస్ ఈజ్ అబౌట్ మై సోల్, నా సోల్కి అటోన్మెంట్ ఇది, నా సోల్కి కవరింగ్ ఇది అని ఒక వెండిని అరశకెల్. చూడండి ఒకసారి ఏమన్నా వస్తుంది ఇక్కడ, ప్రాణ పరిక్రయ ధనం నిచ్చుకొన వలెను. అలాగూ చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు ఉండదు. ఎందుకు ఏ తెగులు నీ గుడారం సమీపించదంటే ఆ లెక్కించబడ్డ వారిలో ఉన్న వారికి, అది మళ్ళీ చెప్తాను, లెక్కించబడిన వారిలో ఉన్న వారికి ఏ తెగులు ఆ గుడారం సమీపించదు. ఆమె అనండి గట్టిగా చెప్తాను, ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి అది. సరే, తర్వాత వచ్చిన నెక్స్ట్ వచ్చిన బట్ట 12వ వచనం చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేతో వారు ఇయ్యవలసినది 12 అయిపోయిందా? వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కించబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 6 తులం ఇవ్వాలి. పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 6 తులం ఇవ్వాలి. ఆ తులము 20 చిన్నములు అని ఉంది. హీబ్రూలో చెప్తాను. ఓకే, ఈ చిన్నములు అంటే ఏంటి, తులం అంటే ఏంటి, సో అంత కన్ఫ్యూజ్ కాకుండా హీబ్రూలో డైరెక్ట్గా మాట్లాడుకుందాం. హీబ్రూలో షెకెల్ అంటాం. అనంటే ఒకసారి షెకెల్. ఓకే, ఏమంటామంటే ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్. ఓకే, సో చూడండి ఒకసారి. ఈ షెకెల్లో 20 గెరాలు ఉంటాయి. అనండి ఒకసారి, 20 గెరాలు చిన్నములు అన్నది కదా. ఆ 20 గెరాల్లో 10 గెరాలు చెల్లించాలి. అంటే నాకు సంబంధించిన ఇదిగో నా సోల్ కోసం, ఇదిగో మా ఇంటి వాళ్ళందరిది కాదు, నా ఒక్కడి సోల్ కోసమే, నా సోల్ యొక్క అటోన్మెంట్ కోసం. అటోన్మెంట్ అంటే నా సోల్ యొక్క కవరింగ్ కోసం ఇదిగో ఈ వెండి అని చెప్పడం.
అనగా ఇదిగో ఈ 10 చిన్నములు లేదా ఈ 10 గెరాలు అని అన్నమాట చెప్పడం అన్నమాట. సరే, ఈ లెక్కించబడిన వారందరూ కూడా ఓకే, ఎందుకు లెక్కించబడాలి అంటే గమనించండి ఒకసారి. ఈ మొదటిగా అనగా భాగం ప్రారంభమయ్యే విధానం ఇది. అయితే విషయం ఏంటంటే, ఈ లెక్కించబడిన వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో చెప్తాను, వినండి ఒకసారి. ఎందుకు వీరు లెక్కించబడాలి అంటే, సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క తన పోలిక చొప్పున మనం సృష్టించాడు. అయితే ఆయన క్రియేటివిటీ ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే దేవుడు సృష్టించిన క్రియేషన్లో దేవుని చేత సృష్టించబడిన ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన మనము, ఆ ఇన్స్టింక్ట్ లోపల కలిగిన మనము, ఆ ప్రవృత్తిని కలిగిన మనము కూడా ఒక స్పేస్ని క్రియేట్ చేయాలి. ఓకే, బాగా వినండి ఒకసారి. దేవుని కోసం ఒక స్పేస్ క్రియేట్ చేయడం. ఏం చేయాలండి? దేవుని కోసం ఒక స్పేస్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేటింగ్ అ స్పేస్ ఫర్ ద లార్డ్ టు లివ్ అమాంగ్ అస్. నేను వారి మధ్య నివసించున్నట్లుగా, వారిలో నివసించున్నట్లుగా వారు నా కోసం ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. అంటే వారు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేను దాంట్లో నివసిస్తాను అనట్లేదు ఆయన. వారు పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేను దాంట్లో నివసిస్తాను అనట్లేదు. నేను వారిలో ఉండున్నట్లుగా అనండి ఒకసారి మాట. ఆ వారిలో ఉండున్నట్లుగా మనము, అంటే ఈ లెక్కించబడినోడి ఉద్దేశం ఏంటంటే, ఈ లెక్కించబడిన వాడి యొక్క ఉద్దేశం లెక్కించబడడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మా మధ్యలో ఉండడం కోసం ఐఎమ్ రెడీ టు క్రియేట్ అ స్పేస్. అందరం కలిసి, ఒక్కరు కాదు. దేవుని మందిరం కట్టాలంటే బాగా వినండి ఒకసారి, డబ్బులతో దేవుని మందిరం కట్టలేం, శక్తితోని బలంతోని దేవుని మందిరం కట్టలేం, బలాత్కారంగా దేవుని మందిరం కట్టలేం. దేవుని మందిరం, యెరూషలేము మందిరం కట్టబడాలి అంటే, యెరూషలేములో దేవుని మందిరం నిర్మించబడాలంటే శక్తి, బలము, అధికారం, ప్రభుత్వం ఇవేవి సరిపోవు. అది నిర్మించబడాలి అంటే దాన్ని నిర్మించడం కోసం సరిపడిన లెక్కించబడిన వారు ఉండాలి. ప్రభు భూమి మీదకి వచ్చే టైంకి ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలీలు ఆయనని ఆహ్వానించే స్థితిలో వారు ఉంటారు. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా, మా రాజు నువ్వే అని చెప్పి పట్టాభిషేకం చేసే స్థాయిలో ఆత్మీయంగా మనోనేత్రాలు వెలిగించబడిన వారై, ఇదిగో మీరు వచ్చి మా మధ్య నివసించండి అనే స్థాయిలో ఇశ్రాయేల్ ఉంటే, ఇశ్రాయేల్తో అంటుకట్టబడినటువంటి మనము కూడా, ఇదిగో మేము కూడా అందులో లెక్కించబడ్డానికి రెడీగా ఉన్నాం అనే విధంగా వీఆర్ అందరం. ఆ లెక్కించబడిన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, వారందరూ కూడా, అంటే కేవలం ₹100 ఇచ్చినంత మాత్రాన అయిపోదు, ₹1200 ఇచ్చేదంత మాత్రాన అయిపోలేదు. డబ్బులు కాదు అక్కడ కావాల్సింది. ఏంటంటే అవర్ మైండ్ సెట్, అవర్ థాట్ ప్రాసెస్. బాగా అర్థం చేసుకున్న పాయింట్ని. ఒక మాట, విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటి? వై విశ్రాంతి దినం? నేను సండేనా సాటర్డేనా అని అడగట్లేదు. అసలు విశ్రాంతి దినం ఎందుకు అసలు? కొద్దిగా చెప్పండి ఒకసారి. ఎవరు మాట్లాడరు? విశ్రాంతి ఎందుకు అసలు? ఇంతకీ విశ్రాంతి ఎప్పుడు? 6 రోజులు. 6 రోజులు పని చేశాక, 6 రోజులు పని చేసుకొని 7వ దినం ఏం చేయాలి? విశ్రమించాలి. బాగా వినండి ఒకసారి. దాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడట. దానిలో ఏం చేయకూడదట? జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదట. బాగా వినండి ఒకసారి. విశ్రాంతి దినం అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఒక పర్స్పెక్టివ్ చెప్పిన తర్వాత దేవునికి ఒక స్పేస్ క్రియేట్ చేయడం అంటే ఏంటో అర్థమవుతుంది. వినండి ఒకసారి. విశ్రాంతి దినం అంటే ఆదివారం శనివారం పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సరే, ఆదివారం విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటంటే, క్రియేటర్ గాడ్, సృష్టికర్త అయిన దేవుడు అన్నట్టు ఒకసారి. సృష్టికర్త అయిన దేవుడు తన పోలికలో నిన్ను నన్ను సృష్టించాడు. కేవలం అదే క్రియేటివిటీ నీ లోపల నా లోపల ఉంది. సేమ్ క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీతోనే మనం బ్రతుకుతున్నాం, ఆ క్రియేటివిటీతోనే జీవనోపాధి చేస్తున్నాం, ఆ క్రియేటివిటీతోనే మనం మాట్లాడుతున్నాం, జీవిస్తున్నాం, పని చేసుకుంటున్నాం, జీవనోపాధి అన్ని క్రియేటివిటీతో చేస్తున్నాం కదా. ఆ క్రియేటివిటీ అంతటినీ ఆపేసి
ఆ సృష్టికర్త ఎదురుగా సైలెంట్గా కూర్చోవడం. ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఎదురుగా వచ్చి కూర్చుంటే, ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి ఒక ఘనుడైనటువంటి ఒక సంగీత విద్వాంసుడు ఎదురుగా వచ్చి కూర్చుంటే, ఏదో కీ అనే కీబోర్డ్ ప్లేయర్ ఎవరన్నా వచ్చి ఆయన ముందు సౌండ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఏం చేయాలి ఆ మనిషి? ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు, లేకపోతే వరల్డ్ గ్రేట్ సింగర్ ఒక ఆయన వచ్చి ముందు కూర్చుంటే, మన ముందు కూని రాగం తీస్తాం ఆయన ముందు. అర్థమవుతుంది మాట్లాడేది. ఏం చేస్తాం? మన 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 ప్రతాపం చూపించంగా, మన కళా ప్రదర్శన చేయంగా ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? సైలెంట్గా కూర్చుంటాం. దాన్నే విశ్రాంతి దినం అంటాం. దేవుని సృష్టికర్త తన 6 దినములు సృష్టి చేసి ముగించి ఆయన విశ్రమించినట్టుగా మనము కూడా ఆయన విశ్రాంతిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఓకే, ఏదో గంటసేపు అలా వెళ్ళి ఇలా వచ్చేది కాదు విశ్రాంతి దినం అంటే. ఏదో గంటసేపు అలా కనపడి వచ్చామండి, లేదండి కాదు. ఇంకోటి, ఎక్కడికి వెళ్ళాం? ఒక సమాజముగా కూడడం కోసం వెళ్తాం. ఇంటి దగ్గర కూర్చొని బెడ్ మీద పడుకొని నిండా కప్పుకొని దాని విశ్రాంతి అనడం కష్టం. అది విశ్రాంతి కాదు, అది దాని విశ్రాంతి అనం. దాంట్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది. మళ్ళీ విశ్రాంతి అంటే సమాజంలో కూర్చొని ఆయన వాక్యం ధ్యానించడం నిజంగా విశ్రాంతి దినం అంటే. సమాజముగా కూడి ఆయన ఏం చెప్తున్నాడో ఆ క్రియేటర్ గాడ్కి అవకాశం ఇవ్వడం, అదే క్రియేటింగ్ అ స్పేస్ ఫర్ క్రియేటర్ గాడ్ టు లివ్ అమాంగ్ అస్. మన మధ్యలో సృష్టికర్త నివసించున్నట్లుగా ఒక స్థలం ఏర్పాటు చేయడం. ఈ భూమి మీద ఏదో ఒక బిల్డింగ్ గురించి, ఒక స్పేస్ గురించి నేను మాట్లాడలేదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి ఆయన మన మధ్యలో నివసింపదగిన, ఆయన భూమి మీదకే వచ్చేది, ఇంకెక్కడికైనా వస్తాడా? ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన ఉంది కదా, ఆయన ఈ భూమి మీదకి వచ్చి పరిపాలించే సమయానికి ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరూ తమ క్రియేటివిటీ అంతా ఆపేసి జీరో చేసేసి, క్రియేషన్ అంతా ఇంకా మేము ఏమేమో ప్రయత్నాలు చేశాం, సంవత్సరాలు తరబడి తరాలు గడుస్తున్నాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళవే, ఎవరి ఏ జనాంగం ప్రయత్నం ఆ జనాంగందే. ఇదిగో మేం గొప్ప అందరు తమ కిరీటాలు తీసి ఆయన ముందు పడేసి, ఇదిగో మేము క్రియేటర్ గాడ్, నువ్వు మా సృష్టికర్తవి అని సృష్టికర్త ఎదుట అన్నీ షట్ డౌన్ చేసేసి కూర్చోవడం. ఆ విశ్రాంతి 1000 సంవత్సరాలు అనుభవిస్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆ లెక్కించబడిన వారు అంటే ఆ దేవుడు మా మధ్య నివసించడానికి నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు బీ ఇన్ దట్ కాంగ్రిగేషన్. వారిలో లెక్కించబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేసే ఒక చిన్న తెరుమ అనండి. ఒకసారి 13వ వచనంలో రాసిందన్నమాట. అది ప్రతిష్టార్పణ అని రాసి ఉంటుంది. తెరుమ అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్, అనగా ఎత్తబడింది అని అర్థం. లిఫ్ట్ అప్, పైకెత్తి ఇచ్చేది అంటే అన్నిట్లో నుంచి సపరేట్ చేసి ఇచ్చేది అని అర్థం. ఓకే, మామూలుగా మనకి ఎలా ఉంటుందంటే అన్నీ ఇచ్చేయడమే, దశం భాగం అది ఇచ్చేదే. ఓకే, అర్థమవుతుందని మాట్లాడేది. దశం భాగం ఇచ్చేయడమే, కృతజ్ఞతార్పణ ఇచ్చేయడమే. ఇచ్చామని చెప్తాం, కానీ బైబిల్లో ఇవ్వడం, తెరుమా ఇవ్వండి అని లేదు, తీసుకోండి అని ఉంటుంది. అనండి ఒకసారి అన్నమాట. ఎట్లా తీసుకుంటాం తెలుసా? దేవుని మందిరం కోసం ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్లో మీ పోర్షన్ మీరు తీసుకోండి అంటే ఆ భాగాన్ని మనం తీసుకుంటున్నామంటే ఆ భాగాన్ని క్రియేట్ చేసే పని నాది అని చెప్తున్నాం. వీఆర్ నాట్ గివింగ్, వీఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అమేనండి, గట్టిగా అర్థమైంది కదా? దశంభాగం ఇచ్చినప్పుడు, లేకపోతే అర్పణ ఇచ్చినప్పుడు వీఆర్ నాట్ గివింగ్, వీఆర్ టేకింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య పని విషయంలో మనం మన బాధ్యతని, మన పనిని తీసుకుంటున్నాం. ఆమెనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అయితే విషయం ఏంటంటే, ఆ ఇచ్చేది ఏదైతే ఉందో, తెరుమా అనే మాటకి ఇచ్చేది కాదు, తీసుకునేది, పొజిషన్ తీసుకునేది. ఆ దేవుడు మా మధ్య నివసించినట్లుగా, ఆయన మహాకాశములు పట్టజాలని వాడు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయన హస్తకృతమైనటువంటి ఆలయంలో నివసించేవాడు కాదు. ఆయన హస్తకృతమైన మందిరాలు నివసించాడు, అప్పుడైనా ఇప్పుడైనా.
ఆయన నివసించాలి అంటే ఆయన కోసం మనసిచ్చి, ఆయన కోసం మనసు పెట్టి, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మన క్రియేటివిటీ అంతా పక్కన పెట్టేసి, దేవా నీ కోసం మేము ఒక స్పేస్ని క్రియేట్ చేస్తున్నాం, వచ్చి మా మధ్య నివసించము, మేము రెడీ టు రిసీవ్ యూ, మిమ్మల్ని మా మధ్య కోరుకుంటున్నాం, రాజుగా, ప్రభువుగా, అధికారిగా, మా యజమానుడిగా, మా శిరస్సుగా, మా పోషకుడుగా, మా స్వస్థపరిచే మా డాక్టర్గా నిన్ను మాత్రమే చూస్తున్నాం అని చెప్పి అన్నీ పక్కన పెట్టేసి ఆయన మీద ఆధారపడ్డాం. ఆమె అనండి గట్టిగా. అలా ఆధారపడడం కోసం నా వంతుగా నా కాన్సెంట్ అరశకెలు, నా ఒప్పుకోలు, లేకపోతే నా ఇష్టం, నేను ఇష్టపడి నా సొంత చిత్తంతో ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్, నేను ఆయన ఇందులో నేను ఒక భాగమై ఉంటాను. వీ హ్యావ్ అ రోల్ టు ప్లే. దేవుని మందిరం కట్టబడ్డానికైనా, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికైనా మన వంతు పాత్ర ఈ భూమి మీద ఉంది. ఆమె నన్ను గట్టిగా. నువ్వు ఎవరన్నా కావచ్చు గాక, యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో నీకంటూ ఒక పాత్ర నియమించబడింది. ఆ పాత్రకి నేను సిద్ధంగా ఉన్నాను అని వచ్చిన వాడు, లెక్కించబడాలని ఇష్టపడేవాడు అరశకెలు చెల్లిస్తాడు, అరశకెలు తీసుకొని వస్తాడు. ఈ అరశకెలు అనేది పన్ను కాదు అని వాళ్ళకి, పేతుడికి చెప్తున్నాడు యేసయ్య. ఆమె నన్ను గట్టిగా. ఇది అరశకెలు గురించి అయితే, ఆ తర్వాత ఈ అరశకెలు వెండిని ఏం చేస్తారంటే, దేవుని మందిరం యొక్క పునాదుల్లో వాడే ఆ వెండి దిమ్మల కోసం దాన్ని వాడతారు. అంటే దేవాలయ పునాదులు దేని మీద ఆధారపడ్డాయి అని అడిగితే, స్వచ్ఛంద సోల్ యొక్క ఒప్పుకోలు మీద దేవుని మందిర పునాది ఆధారపడింది. ఆమె అనండి గట్టిగా. స్వచ్ఛందంగా నేను ఇష్టపడి, ఎవరు బలవంత పెట్టలేదు నన్ను, ఎవరు నన్ను తోయలేదు, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఎవరు నా నుంచి లాక్కోలేదు, నా అంతటా నేను ఇష్టపడి దేవుని మందిర పునాదిగా ఉండటానికి నేను సిద్ధంగా, సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డానికి నేను రెడీగా ఉన్నాను అని అర్థం. మళ్ళొక్కసారి చదువుదాం ఆ మాట. ఇది చెప్పిన తర్వాత కొద్దిగా ఆగండి. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ వెంటనే మందిరంలో కట్టే విషయాలు కొన్ని చెప్పబడ్డాయి. గంగాళం కానివ్వండి, తర్వాత ఇన్సెన్స్ గురించి కానివ్వండి. ఓకే, ఇన్సెన్స్ అంటే ధూపద్రవ్యం అంటాం. ఆ ధూపవేదిక మీద వేసే ధూపద్రవ్యం గురించి రాస్తుంది ఆ కీతీసా పోర్షన్లోనే. లాస్ట్ వీక్ పోర్షన్ గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఇక మోషే కిందికి దిగడం ఆలస్యమైంది. ఆలస్యమైతే వీళ్ళు ఏం చేశారంట తెలుసా? చెప్పండి ఒకసారి మళ్ళీ గట్టిగా. బంగారు దూడని ఎవరు చేశారు? బంగారు దూడని. ఓకే, బంగారు దూడ ఫామ్ అవ్వడానికి డబ్బులు పెట్టుబడి పెట్టింది ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలీలు అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి. ఈరోజు ఆ టైటిల్ చూడండి ఒకసారి. ఏముందంటే, మనము ఏం కడుతున్నామో, మనం కట్టిందేంటో చూస్తే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో అర్థమవుతాయి. అంతేనా? కరెక్టే ఉందా? వాట్ వీ బిల్డ్ రివీల్స్ హూమ్ వీ వర్షిప్. బంగారు దూడకి పేరేందో తెలుసా? ఏ దేవుడో తెలుసా? బంగారు దూడ యెహోవా. అహరోను ఏమన్నాడు తెలుసా? రేపు యెహోవాకి పండుగ, ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన మీ దేవుడు ఇదే. రేపు యెహోవాకి. ఓకే, దీనికి దానికి ఓకే. సో దేవుడు మన స్వచ్ఛందంగా, మన ఇష్టంగా బంగారు దూడను కడదామా దేవుని పేరిటే? మళ్ళీ లేదు, దేవుని మందిరం కడదామా? బాగా వినాలి ఒకసారి. బంగారు దూడ కట్టడానికి ఏమై అడ్డం ఉంది? బంగారు దూడకి తర్వాత దేవుని మందిరం, ఇదంతా ఒక పోర్షన్లోనే కవర్ అయింది. ఇదంతా కూడా ఊరికేనే చెప్పబడలేదు. బాగా వినండి ఒకసారి. ఒక పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఒక చిన్న విషయాన్ని చెప్పేసి ముందుకెళ్దాం. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు కొత్త నిబంధనని సపరేట్గా చదవద్దు, పాత నిబంధనని సపరేట్గా చదవద్దు. చాలా పొరపాటు అది. ఓకే, అందుకే మీరు ఆ పోర్షన్ చదివేటప్పుడు చూస్తే పాత నిబంధన భాగం ఉంటుంది, దాని తర్వాత ప్రవక్తల భాగం ఉంటుంది. ఇది 3 సింబల్స్ ఉన్నాయి అక్కడ. తిప్పండి ఒకసారి వెనకాల, ఆ పేజ్ వెనకాల తిప్పండి. 3 సింబల్స్ కనపడుతున్నాయా? ఏమేమి ఉన్నాయి సింబల్స్ అక్కడ?
ఫస్ట్ ఏంటిదమ్మా అది? మెనోరా. మెనోరా అంటే దీపవృక్షం. దీపవృక్షం బొమ్మ కనపడిందా? ఆ దీపవృక్షం తోరా అంటే మొదటి 5 పుస్తకాల్లోని భాగం అన్నమాట. దాని తర్వాత రెండో సింబల్ ఏముంది? స్టార్, దావీదు నక్షత్రం అంటాం. ఈ దావీదు నక్షత్రం ఇశ్రాయేలుకి ప్రవక్తల అనగా యెహోషువ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం దాకా ఉంటుంది. అక్కడ సెకండ్ పార్ట్ అది. యెహోషువ గ్రంథం నుండి మలాకీ గ్రంథం దాకా ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ ఏంటిది? ఆఖరి సింబల్ ఏంటిది? ఫిష్ సింబల్. ఓకే, కన్నా అనకండి, చేప. అది ఆదిమ సంఘములో, ఆదిమ అపోస్తలుల కాలంలో క్రైస్తవులని ఈ ఫిష్ సింబల్తో చూపించారు. యూదులు మరియు అన్యులు కలిసి ఉన్నటువంటి ఒక సమాజం అది. దాన్ని ఈ ఫిష్ సింబల్తో చూపించారు. సరే, విషయం ఏంటంటే ఈ ఫిష్ సింబల్ ఏదైతుందో న్యూ టెస్టమెంట్ అనగా మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అంశాలన్నీ అందులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో అందుకే మూడు భాగాలు ఎందుకు చూడాలి అంటే యాక్చువల్గా రెండింటిని కలిపి చెప్తున్నాను. మీరు మందసాన్ని అబ్జర్వ్ చేస్తే మందసంలో దేవుడు మాట్లాడతాడు అంటాం కదా. దేవుడు డైరెక్ట్గా స్క్రోల్లో నుంచి మాట్లాడాడు. దేవుడు డైరెక్ట్గా లెటర్స్, అక్షరాల్లో నుండి దేవుడు ఆ గ్రంథంలో నుండి డైరెక్ట్గా మాట్లాడు. బైబిల్లో నుంచి దేవుడు మాట్లాడతాడు అంటాం కదా. డైరెక్ట్గా బైబిల్లో నుంచి మాట్లాడాడు. బాగా వినాలి ఒకసారి ఈ మాట. స్క్రోల్ ఎక్కడుంది? దేవుడిచ్చిన కట్టడలు, ఆ యొక్క పలకలు, ఆ గ్రంథం అంతా ఎక్కడుంది అంటే మందసం లోపల ఉంది. ఎక్కడుందండి? మందసం లోపల ఉంది. కానీ మందసం పైన ఏముంది? మందసం పైన ఏముంది? కరుణాపీఠం అనండి ఒకసారి అన్నమాట. ఓకే పాస్టర్ గారు, అది తెలుసు కానీ దాని పేరు తెలియదండి. కరుణాపీఠం అనే ఒక బంగారు పీట, మూత ఉండి ఆ మూత మీద ఏకాండమైనటువంటి 2 కెరూబులు, ఆ 2 కెరూబుల యొక్క ముఖములు ఆ కరుణాపీఠం తట్టు అనగా ఆ మందసం తట్టు చూస్తూ ఉంటే, ఒకరికొకరికి ఎదురుగా ఉంటే, వాటి మధ్యలో నుండి కింద ఉన్నటువంటి ఆ యొక్క పలకలు కలిగినటువంటి లేకపోతే ఆజ్ఞలున్న ఆ గ్రంథం పైనుండి కరుణాపీఠం మీద నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి ఒకసారి. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. John 1:17. John 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. అయితే కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగాను. ఓకే వినండి ఒకసారి. లెటర్ ఒక్కటే చంపేస్తుంది, అక్షరము చంపును, ఆత్మ అనండి ఒకసారి, ఆత్మ జీవింపజేస్తుంది. అంటే ఒక కమాండ్మెంట్ ఉందనుకోండి, ఒక రూల్ ఉందనుకోండి, ఒక కమాండ్మెంట్, ఒక రూల్, ఇది మనల్ని చంపే విధంగా, మనల్ని బంధించినట్టుగా, మనల్ని ఇబ్బంది కలిగించే విషయంగా కనపడుతుంది. కానీ దాని వెనకాలన్న దేవుని ఆత్మ, దేవుని ఉద్దేశం, దేవుని కృప, ఆయన కనికరం ఏంటో అర్థమైతే ఆ కనికరంలో నుండి ఆజ్ఞను చూసామనుకోండి, అప్పుడు అది మనల్ని జీవింపజేస్తుంది. ఆమె అనండి గట్టిగా. అందుకని ఏం రాస్తుందంటే ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, లెటర్ ఇవ్వబడింది. అయితే దానికి సంబంధించిన ప్రత్యక్షత అనగా దానికి సంబంధించిన దేవుడు మాట్లాడేది ఎక్కడి నుంచి అంటే కరుణాపీఠం పై నుంచి మాట్లాడతాడు. గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడు, కానీ గ్రంథం ఉన్న పెట్టె మీద ఉన్న ఆ మూత మీద నుండి మాట్లాడతాడు. చదవండి ఒకసారి మాట. నిర్గమాకాండం 25వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 21వ వచనం. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసంలో పెట్టాలి. శాసనాలు, కట్టడలు, రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ పెట్టాలి? ఆ మందసం పెట్టె లోపల పెట్టాలి. తర్వాత అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్యలో నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తము నీకు తెలియజెప్పేదను. అక్కడి నుంచి మాట్లాడతాను నీతో. అంటే అర్థం ఏంటో తెలుసా? దీనికి ఆ కరుణాపీఠం అంటే యేసుప్రభు అని అర్థం. అనండి ఒకసారి మాట. కరుణాపీఠం అంటే యేసుప్రభు. ఎక్కడని తెలుసా ఈ మాట? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే గాక సర్వలోకమునకు శాంతికరమై. ఈ శాంతికరము అన్న దగ్గర గ్రీక్ భాషలో హిలాస్టేరియన్ అని రాసి ఉంటుంది. అనండి ఒకసారి మాట, హీలాస్టేరియన్ అనే మాటకి లిటరల్గా కరుణాపీఠం అని అర్థం. ఆ కరుణాపీఠానికి ఇంకో పేరు ఏం పేరంటే ప్రాయశ్చిత్త మూత. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనాలి, ఇంకొంచెం గట్టిగా. ఆ ప్రాయశ్చిత్త మూత అంటే లోపల వాక్యం ఉంది, అక్షరం లోపల ఉంది, రూల్స్. ఒకసారి ఈ అక్షరాలు వాక్యం లేకుండా ఉట్టి కరుణే ఉందనుకుందాం. ఓకే, దేవుని కట్టడలు ఆజ్ఞలు ఇవేవి లేకుండా ఉట్టి కృపే ఉందనుకుందాం. ఏమవుతుందో తెలుసా? సపరేట్ చేయకూడదు ఆ రెండింటిని. ఒకవేళ వాక్యం లేకుండా ఉట్టి కృపే ఉందనుకుంటే ఏమవుతుందో తెలుసా? కేయాస్, అయోమయ గందరగోళ పరిస్థితిలో ఉంటాం మనం. ఎటెళ్తున్నామో కూడా అర్థం కాదు. సో డైరెక్షన్ విత్ గ్రేస్, దేవుని యొక్క కనికరంతో కూడిన ఆజ్ఞలు, కనికరంలో నుండి ఆ కనికరం దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఆ కాలానికి, యేసు ప్రభు ఉన్న కాలానికి అరశకెలు పన్ను అడిగే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి అదొక పన్ను మాత్రమే. నువ్వు చెల్లిస్తావా, నువ్వు ఇస్తావా అంటే. కొద్దిగా వినండి ఒకసారి. ఇక్కడ అప్పటి జియో పొలిటికల్ ఇష్యూస్ని కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు భూమి మీద ఉన్న కాలం స్పిరిచువల్గా, పొలిటికల్గా, సోషల్గా ఎలాంటిదంటే, రోమీల క్రింద పరిపాలన జరుగుతుందని చెప్పాను కదా. అంతేకాకుండా ఇశ్రాయేల్ ఎలా ఉన్నారంటే, కాలము సంపూర్ణమైనప్పుడు మెస్సయా భూమి మీదకి వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు. ఏం సంపూర్ణమైంది అంటే, దేవుని వాక్యం లిటరల్గా అక్షరం అర్థం కావాల్సిన అన్నీ అర్థమైపోయిన సందర్భం అన్నమాట అది. యేసుప్రభు కాలంలో ఎవరున్నారంటే శాస్త్రులు ఉన్నారు, స్క్రైబ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ శాస్త్రులు అనేవాళ్ళు శాస్త్రులు, లేఖికులు అంటాం. వీళ్ళు ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని దాన్ని విడమర్చి అర్థం చెప్పే విషయంలో నిష్ణాతులు, ప్రవీణులు, నేర్పరితనం కలిగిన వారు. అలాంటి నేర్పరితనం కలిగిన మేధావులు కలిగినటువంటి తరం అది. వాక్యం లిటరల్గా అక్షరాలు, అర్థాలు బాగా తెలుసు వాళ్ళకి. అక్షరాలు, వాటి అర్థాలు బాగా తెలిసిన వారు. కానీ వాటి ఆత్మని, వాటిలో ఉన్న దేవుని చిత్తాన్ని ఎరుగని కాలంలో దేవుని చిత్తాన్ని బయలుపరచాలి అంటే, లోపల వాక్యం పెట్టబడ్డ తర్వాత కరుణాపీఠ మూత పెడతాం కదా, ఆ మూత పెట్టే కాలం సంపూర్ణమైనట్టు అనమాట. లోపల శాసనాలు పెట్టి తర్వాత దాని మీద మూత పెట్టినట్టుగా ఆయన ప్రాయశ్చిత్త మూతగా, ఆ కరుణాపీఠంగా, హిలాస్టేరియన్గా ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆమెన్. అర్థమవుతుందని మాట్లాడేది. సో ఇప్పుడు ఓన్లీ కృపనే మాట్లాడమనుకోండి, వాక్యాల్ని అనగా పాత నిబంధనలో ఉన్న, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథంలో అనుకునే అందులో ఉన్న వాక్యాలు చదవకుండా డైరెక్ట్గా కొత్త నిబంధనే చదివామనుకోండి, చాలా అయోమయ గందరగోళ పరిస్థితిలో ఉంటాం. లేదు, లోపల ఉన్న ఒక్కదాన్నే చదివామనుకోండి, అక్షరాన్ని. పోయిన వారం చదివినటువంటి ఆ కొత్త నిబంధన భాగంలో 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చదివి ఉంటారు. అక్కడ రాసి ఉంటుంది, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అని రాసి ఉంటుంది. అంటే అక్షరం ఒకటే చంపేస్తుంది. అయితే ఏమని రాస్తుందంటే, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది, ఇవ్వబడిందట, లోపల పెట్టబడింది. అయితే కృపా సత్యము అనగా దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, దేవుని యొక్క కనికరము, న్యాయము రెండింటినీ సూచించే కృపా సత్యము క్రీస్తు యేసు ద్వారా కలిగాను. ఆయనే దానికి మూత అయిపోయాడు. ఆ మూతగా ఉంటే అక్కడి నుండి కెరూబుల మధ్య నివసించువాడు, స్వరమై ఉన్న దేవుడు అందులో నుండి మాట్లాడుతున్నాడు, వాక్యంలో నుండి మాట్లాడుతున్నాడు. వాక్యం ఇక్కడ ఉంటే ఇంకెక్కడి నుంచో రాదు స్వరం. వాక్యం ఎక్కడుందో ఆ పెట్టెలో నుంచే, ఆ పెట్టె మీద ఉన్న దేవుని కృపని ఆధారం చేసుకొని కృపాసహితమైన సమయానుకూలమైన దేవుని వచనం, దేవుని మాట మనకు వినపడతా ఉంది. ఆమె అన్నటి గట్టిగా. అయితే ఆ దేవుని స్వరం మన మధ్య ఉంటున్నట్లుగా, ఆ దేవుని వాక్యం, దేవుని స్వరం, దేవుని సన్నిధి మన మధ్య నివసించున్నట్లుగా ఐఎమ్ రెడీ. నేను ఆ మధ్యలో ఉండడం కోసం నా వంతుగా నేను సిద్ధంగా ఉన్నాను అని లెక్కించబడ్డం కోసం ఇచ్చే ఆ ఆఫరింగ్ని, తెరుమాని, ఫ్రీ విల్ ఆఫరింగ్ని ఎంత అంటే ఓన్లీ 10
10 ఏంటివి? 10 గెరాలు. 10 గెరాలు ఎన్ని షెకెళ్ళు? అర షెకెలు. 10 గెరాలు అంటాం. ఈ 10 గెరాల్ని అర షెకెల్ అనే పర్టికులర్గా రాస్తుంది. అంటే అవి 20 సంవత్సరాలు పైబడిన వారు ఇస్తారు. బికాస్ ఆఫ్ ద మెచ్యూరిటీ. 20 సంవత్సరాలు పైబడిన వారు ఇస్తారు. నేను రెడీగా ఉన్నాను దేవుని మందిరంలో లెక్కించబడ్డానికి. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసుప్రభు కాలంలో స్క్రైబ్స్ ఉన్నారు అని చెప్పాను కదా. వాళ్ళందరూ ఎలా అర్థం చేసుకున్నారు అంటే, తెలివి అధికమైపోయి జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి. జ్ఞానం గర్వం ఇచ్చేస్తుంది. నాకే తెలిసి ఎవరికి తెలియదనే ఒక గర్వాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ నిజమైనటువంటి జ్ఞానం, పైనుండి దిగి వచ్చే జ్ఞానం సమాధానకరమైంది. సమాధానకరమైన జ్ఞానం కానీ ఏదో ఒక తెలిసిన అంశం మనిషిని గర్వంలోకి నెట్టేస్తుంది. సో విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు కాలంలో వారు వచ్చి ఇదిగో మీ బోధకుడు చెల్లించడా. యేసు ప్రభు కాలంలో ఇంకొక జియో పొలిటికల్ ఒక ఇష్యూని మీ ముందు పెట్టాలి. అదేంటంటే, ఆ కాలంలో 2 ముఖ్యమైన తెగలు ఉన్నాయి. సద్దుకైలు, పరిసయ్యులు అంటాం. అనండి ఒకసారి మాట. ఈ సద్దుకైలు అంటే ఎవరంటే వీళ్ళు దే డోంట్ బిలీవ్ ఈ హెవెను హెల్ నమ్మరు. వీళ్ళు దేవదూతలు నమ్మరు, మర్మాలు నమ్మరు. ఓకే, వీళ్ళు లిటరల్గా వాక్యం నమ్ముతారు. మళ్ళీ వాక్యాన్ని నమ్ముతారు, వాక్యమే అంతేకాదు లైఫ్ ఆఫ్టర్ డెత్ అసలు నమ్మరు. పునరుత్థానాన్ని, తిరిగి జన్మించడాన్ని అసలు నమ్మరు. వీళ్ళు నమ్మేది వాక్యం అనేది కేవలం ఈ భూమి మీద బ్రతికినంత కాలం అలా జీవించి చచ్చిపోవాలి, అంతే. కేవలం సోషల్ అండ్ పొలిటికల్గా మాత్రమే వాక్యాన్ని చూశారు వీళ్ళు. ఒక దేశ రాజ్యాంగంగా మాత్రమే దాన్ని చూశారు. ఎవరు వాళ్ళు? సద్దుకైలు. వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ పర్సనాలిటీ. ఎవరంటే పరిసయ్యులు. అనంటే ఒకసారి పరిసయ్యులు. అయితే యేసుప్రభు కాలంలో ఈ సద్దుకైల స్వాధీనంలో దేవుని మందిరం ఉంది. సద్దుకైల స్వాధీనంలో దేవుని మందిరం ఉంది. అయితే పరిసయ్యులు దేవుని మందిరానికి, దేవుని వాక్యాన్ని బట్టి మందిరానికి లోబడినప్పటికీ వాళ్ళందరూ కూడా సమాజ మందిరాలుగా కూడేవాళ్ళు. పరిసయ్యులందరూ ఎక్కడ? సమాజ, దాన్నే సినగోగ్ అంటారు. సమాజ మందిరాలుగా గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఎవరండి? ఎవరు? పరిసయ్యులు. ఇప్పుడు యేసుప్రభు పరిసయ్యుడా, సద్దుకయ్య? యేసుప్రభు పరిసయ్యుడు, పౌలు పరిసయ్యుడు. వీళ్ళందరూ కూడా సమాజ మందిరాల్లో గ్యాదర్ అయ్యేవాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా సద్దుకైలకి విరోధంగా వాదించడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరన్నా జవాబు చెప్తే ఆయన ఘనంగా చూసేవాళ్ళు. సద్దుకైలకి ఏదన్నా ఆన్సర్ ఇచ్చాడనుకోండి, చెప్పగలడు ఆయన. చెప్పగానే ఆయన్ని రాజుని చేసేద్దాం అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే, గమనించండి ఒకసారి. ఆ కాలంలో అలాంటి సద్దుకైలు వసూలు చేసే పన్ను ఇది. దాన్ని కేవలం పొలిటికల్, సోషల్ ఒక ట్యాక్స్ లాగా, ఒక మెంబర్షిప్ ఫీజు లాగా నార్మలైజ్ చేసి పడేశారు. ఈ నార్మలైజ్ చేయడం ఏదైతే ఉందో, బాగా వినండి ఒకసారి. దేవుని మందిరం కట్టడానికేమో దేవుడు మోషేకు చూపించిన బ్లూ ప్రింట్ ప్రకారం కట్టాలి. ఏది ఎంత ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ మెటీరియల్ వాడాలి, ఏ కలర్ వాడాలి, ఏ టెక్స్చర్ వాడాలి, ఎంత సైజు ఉండాలి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దేవుడు చూపించిన బ్లూ ప్రింట్ ప్రకారం కట్టాలి. ఆ కట్టడం కోసం అందరూ ఏకీభవించాలి. ఆ కట్టడం కోసం బ్లూ ప్రింట్ దేవుంది, సమాజం ఏకీభవించాలి. అయితే ఇదే సమాజం దేవుని బ్లూ ప్రింట్ కాకుండా మన సొంత అవగాహనతోని, ఇదిగో ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చినా మాకు ఒక దేవుణ్ణి తయారు చేయమని అడిగితే వాళ్ళు ఇక అహరోన్ అట, యాక్చువల్గా అహరోను ఒకవైపు నుండి అహరోను వాళ్ళని లీడ్ చేసినట్టు కనపడుతుంది. కానీ యాక్చువల్గా అహరోను ఏం చేశాడంటే, ఈ వీళ్ళందరూ కలిసి సమాజం అంతటినీ, మోషే యెహోషువ పైకి వెళ్ళిపోయేటప్పుడు సమాజం అంతటినీ ఇద్దరికి అప్పచెప్పారు. ఓకే, బాగా వినండి ఒకసారి. ఇశ్రాయేల్ అందరినీ ఇద్దరికి అప్పచెప్పి వెళ్ళారు. వీళ్ళిద్దరి మీద ఈ ఇద్దరిని పెట్టారు. ఆ ఇద్దరి పేరు ఏం పేరంటే, ఒకరి పేరు అహరోను,
ఇంకొకరి పేరు హూరు అనండి ఒకసారి. అహరోను, హూరు అంటే సమాజం అంతటికీ చెప్తూ 24వ అధ్యాయంలో రాస్తుంది, నిర్గమాకాండం 24లో రాస్తుంది. ఇదిగో ఆయన మోషే కొండ మీదకి వెళ్ళే ముందు యెహోషువ మోషే ఇద్దరు పైకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారు, ఏదైనా వ్యాజ్యం వస్తే వీళ్ళ దగ్గరికి రండి అని అప్పగించి వెళ్ళారు. అయితే మనకి బైబిల్లో సరిగా మనకి అంటే మన గ్రంథంలో కనపడదు, కానీ ఈ మాస్ అందరూ కలిసి వచ్చి ఈ మోషే రాకపోవడం ఆలస్యం అయితే వీళ్ళందరూ కలిసి ఆ హూరును చంపేశారట. ఆ హూరును చంపేసిన కారణం చేత ఈ అహరోను ఇప్పుడు మోషే రావడం కోసం ఈ ప్రజల్ని ఆపడం కోసం, సమాధానపరచడం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే, మొదటిగా నేను మీకు దేవుణ్ణి తయారు చేస్తాను, దానికోసం మీరు ఏం చేయాలి, ఏం తీసుకురావాలి, ఎక్కడికి తీసుకురావాలి, ఎవరి చెవులది, మీ స్త్రీలందరి దగ్గర ఉన్న బంగారం తీసుకురండి అన్నాడు. అలా అంటే వాళ్ళు రెఫ్యూజ్ చేస్తారేమో, ఆ స్త్రీలు మేము ఇయ్యము అంటారేమో, అలా కొంతసేపు టైం కొంచెం డ్రాగ్ చేయొచ్చు కదా అనుకున్నాడు. కానీ వాళ్ళందరూ తీసుకొచ్చారు. బంగారు దూడను తయారు చేయడానికి అందరూ ఏకీపిస్తారు. దేవుని మందిరం కట్టాలి, బ్లూ ప్రింట్ దేవుంది అంటే మాత్రం ఎవరు రారు. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, సరే అక్కడ డ్రాగ్ చేయడానికి ప్రయత్నం చేశాడట. సో అంటే ఈ లోక మర్యాదను అనుసరించి దేవుడు అని చెప్పడం కోసం, ఏకీపించడం కోసం మనం వాటిని ఇష్టపడతాం, వాటి ప్రకారం వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. నిజంగా అది అలా ఉందా లేదా, ఇది దేవుని బ్లూ ప్రింట్లో ఉందా లేదా అని పరీక్షించడానికి చాలా డౌట్లు వస్తాయి మనకి. చాలా నిరూపించాలి వాటిని, చాలా వివరించాలి వాటిని. కానీ గమనించండి ఒకసారి, విషయం ఏంటంటే, సరే ఆపడం కోసం స్త్రీల దగ్గర ఉన్న, మీ పిల్లల దగ్గర ఉన్న బంగారం, చెవులకున్న బంగారం తీసుకురమ్మన్నాడు. సరేనే ఆ బంగారం అంతా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత చెక్కతో ఒక ఆకారాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆ చెక్కతో ఏర్పాటు చేయబడినటువంటి దాంట్లో ఆ మూసలో ఆ యొక్క బంగారాన్ని కరగదీసి పోస్తే అదొక రూపం ఏర్పడింది. అది చాలా వింతైనటువంటి దూడ రూపం, ఏమంటామంటే బంగారు దూడ ఏర్పడింది అక్కడ. ఈ బంగారు దూడ కోసం ప్రజలే కంట్రిబ్యూట్ చేశారు. దేనికోసం మరి ఏర్పాటు చేసింది, ఏం చేయడం కోసం? దేవుని కోసమేగా, దేవుని పేరిటేగా, దేవుడు భక్తేగా అది అనుకుంటాం. బట్ బాగా వినండి ఒకసారి, అన్ని భక్తి పనులు కాదు. దేవుడు చెప్పినట్టు చేయడం భక్తి. వాక్యానుసారమైన భక్తి మాత్రమే భక్తి, అంతేగాని మనం అనుకునేవన్నీ భక్తి కాదు. ఏది ఏంటో అట్లీస్ట్ వివేచించగలిగిన జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. అవగాహనకు సంబంధించిన అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత మన మీద ఉంది. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. గమనించండి ఒకసారి. అంటే ఏకీభవించడం కోసం అరసెకలు చెల్లించడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఇప్పుడు అరసెకలు దేవుని మందిరం కోసం, కానీ ఇక్కడ బంగారు ఆ కమ్మలు తీసుకొచ్చి, ఆ చెవి కమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు కదా, అవి కూడా ఎక్కడివి అంటే దేవుని మందిరం కోసమే పురుషులు అరసెకలు ఇస్తారు, బంగారుదుల కోసమేమో స్త్రీలు తమ చెవులకు ఉన్నవి తీసుకొస్తారు. ఇది కాంట్రిబ్యూషనే, అది కూడా కాంట్రిబ్యూషనే. నేనేమి ఏమంటాం, స్త్రీ వ్యతిరేక లేకపోతే పురుష వ్యతిరేక ఇలాంటిదేం మాట్లాడట్లేదు. విషయం ఉంది, దానికి అర్థం ఉంది. పాయింట్ ఏంటంటే, ఆ బంగారు దూడ ఫామ్ అయిన తర్వాత కూడా అహరోను ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు పండుగ చేసుకుందాం అన్నాడు, రేపు పండుగ అంటాడు. రేపటిలోపు మోసే వస్తే బాగుండు. తర్వాత బలిపీఠం కట్టడానికి కూడా స్లోగా కట్టాడట, స్లోగా దాన్ని బిల్డ్ చేశాడట. కానీ విషయం ఏంటంటే, ఈ అహరోను డ్రాగ్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఫైనల్గా గమనించండి ఒకసారి, అలాగా దేవుని మందిరం కట్టడానికి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నామా, లేకపోతే ఆ వాక్య ప్రత్యక్షత కలిగిన మనస్సుతో, దేవుని ఆ జ్ఞానంతో కూడిన ప్రత్యక్షత కలిగిన మనస్సుతో దేవుని యొక్క బ్లూ ప్రింట్ ప్రకారం నేను కడుతున్నానా? దేవుని రాజ్య నిర్మాణంలో ఇదిగో నా వంతు పాత్రలో నేను సరిగా ఉన్నానా లేదా అనేది ఈరోజు మన ముందున్న పెద్ద ప్రశ్న. ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నారు యేసుప్రభు కాలంలో. అలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగించడం కోసం యేసయ్య పేతురుని అడుగుతున్నాడు. ఇవ్వడం కరెక్టే, ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాక్యంలో రాసుంది. కానీ దాని అర్థం అది కాదు. సీమోనా, ఏమనుకుంటున్నావు నువ్వు? వాట్ యు థింక్? ఏం ఆలోచిస్తున్నావు దీని గురించి? అంటే రాసుంది కాబట్టి చేస్తున్నాం అంటాం. రాసుంది ఓకే, ఆ రాసిన దాని పర్పస్ ఏంటో తెలుసా నీకు? దానికి సంబంధించిన ప్రత్యక్షత జ్ఞానం నీకు అందిందా?
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇకపోతే లెక్కించబడే వాళ్ళ గురించిన ఒక విషయం చెప్పేసి, ద మిషన్ గురించి చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన మిషన్, ప్రతి ఒక్కరికి మనందరం కూడా ఒక 2 ముఖ్యమైనటువంటి మిషన్ కలిగి ఉన్నాం. ప్రైమరీ అండ్ సెకండరీ మిషన్ అంట. ద ఫస్ట్ వన్ ఆల్రెడీ ఇప్పటిదాకా చెప్పాను. ఏంటది? దేవుడిచ్చిన క్రియేటివిటీతోని, మనంతట మనం స్వచ్ఛందంగా, మన ఇష్టంతో, మన చాయిస్తోని దేవుని కోసం ఒక స్పేస్ దేవుని సృష్టించిన స్పేస్లో ఆయన కోసం, ఆయన నివసించడం కోసం ఒక స్పేస్ క్రియేట్ చేస్తాం. మా పనులు మాకున్నాయి, మా వ్యాపకాలు మాకున్నాయి, మా వ్యాపారాలు మాకున్నాయి, మా పనులు అవన్నీ పక్కన పెట్టేసి, ఇదిగో దేవా నువ్వు మా మధ్యలో ఉండడం చాలా అవసరం, మాకు నువ్వు మా మధ్యలోకి రావడానికి నేను కోరుకుంటున్నాను అని. దిస్ ఈజ్ ద మిషన్ నెంబర్ 1, ప్రైమరీ మిషన్. అది దేవుని కోసం ఒక స్థలము, దేవుని కోసం ఒక స్పేస్, టైంలో స్పేస్ ఇవ్వడం. మన విషయాలన్నింటిలో దేవా ఇది నీ కోసం నాయన, నువ్వు మా మధ్యలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నా, నేను కోరుకుంటానని తెలియజేస్తున్నా. ఇది మొదటి విషయం. అయితే రెండోది ఏంటంటే క్రియేట్ స్పేస్ ఫర్ అదర్స్ టు లివ్. మొదటి దాని అర్థం ఏంటంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి, దేవుణ్ణి ప్రేమించడం కోసం మిషన్ నెంబర్ 1 ప్రైమరీ మిషన్. అయితే సెకండరీ మిషన్, ద మెయిన్ మిషన్, రెండో మిషన్ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుట. ఇప్పుడు షెకెల్ ఫుల్ కావాలంటే ఎవరితో ఏకీభవించాలి? ఇప్పుడు పేతురు ఎంత పే చేయాలి? 6 షెకెలే పే చేయాలి. కానీ పేతురు ఎంత పే చేశాడు? ఎంత పే చేశాడు? 1 షెకెల్ పే చేశాడు. 1 ఫుల్ కాయిన్ పే చేశాడు. ఆ ఫుల్ కాయిన్ ఏదైతే ఉందో అది దేన్ని సూచిస్తుంది? తన కోసం మరియు ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? క్రీస్తు కోసం. అంటే నేను నా హెడ్ కాదు, క్రీస్తు హెడ్తో ఏకీభవిస్తున్నాను అని అర్థం. నేను 1/2 షెకెల్ని, నేను అటు ఇటు కానీ 1/2 షెకెల్ని క్రీస్తునే ఇంకొక 1/2 షెకెల్తో కలిస్తే తప్ప ఆయన సంపూర్ణుడు కాడు, నేను సంపూర్ణుడి కాదు. నేను లేకుండా ఆయన సంపూర్ణుడు కాడు. ఆయన కేవలం శిరస్సుగానే ఉండిపోతాడు. మరి బాడీ ఎవరు? ఆయన బాడీ ఎవరు? మనమే కదా. బాడీ మాత్రమే ఉండి శిరస్సు లేకపోతే ఇన్కంప్లీటే కదా. అర్థమవుతుందని మాట్లాడేది. సో క్రీస్తు యేసుతో ఏకీభవించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆయనతో కలిసి ఫుల్ షెకెల్గా మారుతారు. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది చాలా మిషన్ నెంబర్ 2. ఇది ఈ అరషెకెల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది. సో ఇదే మందిరం కట్టాలన్న ఉద్దేశం నుంచి బంగారు దూడని కట్టారు. బంగారు దూడని ఏర్పాటు చేశారు. బంగారు దూడని ఏర్పాటు చేసిన తర్వాత దేవుని కోపం రగులుకుంది. దేవుడు అన్నాడట, ఇశ్రాయేలీలని నేను బొత్తిగా నాశనం చేస్తాను. పక్కకు జరుగు లేదా ఊరకుండుము, నేను నిన్ను ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఒక దెబ్బతో నాశనం చేస్తాను. నీలో నుండి ఒక కొత్త జనాంగాన్ని తీసుకొస్తాను అని ఆ మాట చెప్తే మోషే ఏం చేశాడు తెలుసా? మోషే కూడా అరషెకెలే కదా. ఈ అరషెకెలు బాగా వినాలి ఒకసారి. ఇది చెప్పేసి నేను కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా ప్రజెంటేషన్ వస్తుందా? ఓకే. మోషేతో దేవుడు అన్నాడట, ఇది ఆ కొండ మీద ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ మీద దేవుని కోపం రగులుకున్నప్పుడు మోషేతో దేవుడు అన్నాడట, లీవ్ మీ అలోన్ అన్నాడట. అన్నాడు ఒకసారి అన్నమాట, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు అన్నాడు. ఒకసారి పెట్టమ్మా. లీవ్ మీ అలోన్ అన్నప్పుడు రాసిన విషయం, అక్కడ ఉన్న విషయం ఏంటంటే అక్కడ ఒక పదం వాడబడింది. ఆ పదం పేరు పేరంటే హనీకా అనండి. ఒకసారి కొంచెం గట్టిగా అనండి. హనీకా అనండి ఒకసారి.
హనీక. హనీక అనే మాటకి తెలుగులో మనకి ఊరకుండుము అని రాస్తుంది. ఏముందండి? ఊరకుండుము అని రాస్తుంది. హనీకలి. యాక్చువల్గా దానికి ముందు లేదమ్మా, దానికంటే ముందు లేదా? ఈ హనీక అనే పదంలో సెంటర్లో నోవాహు అనే పేరుంది. హీబ్రూలో ఆ హనీక అనే పేరులో మధ్యలో, ఆ పదం మధ్యలో నోవాహు అని వస్తుంది. ఇది ఎక్సోడస్ 32, నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అది నౌ దేర్ ఫోర్ లెట్ మీ అలోన్, లీవ్ మీ అలోన్, లెట్ మీ, నన్ను ఒంటరిగా వదిలేసి, లేకపోతే ఊరకుండు అని అర్థం. నువ్వు సైలెంట్గా ఉండు. నేనేం చేస్తానంటే నా ఉగ్రత వారి మీద మండనిస్తా, వారందరూ నాశనం అయిపోతారు. వారి మీద ఆ యొక్క ఉగ్రత మండిపోతే నీలో నుండి ఐ విల్ మేక్ ఆఫ్ ది గ్రేట్ నేషన్, నిన్ను ఒక గొప్ప నేషన్గా నేను మారుస్తాను. ఇది 32:10 వచనం. అయితే ఆ లెట్ మీ అలోన్ అన్న దగ్గర హనీకాలి అని రాస్తుంది కదా, ఒక్కసారి దాని మీనింగ్ ఏంటంటే ఆ మధ్యలో నోవాహు అని ఉంది. ఓకే, సెకండ్ మిషన్ అంటే ఆర్టికల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే ఓవరాల్గా అంతా ఇదే, ఆ పోర్షన్ మొత్తం అదే రాసి ఉంటుంది. ఓకే, సరే వినండి ఒకసారి. నెక్స్ట్ పెట్టమ. నోవాహు అనే పదం మధ్యలో వచ్చింది అంటే అర్థం ఏంటంటే బీ అ నోవాక్ టు మీ, నువ్వు నా కోసం ఇంకో నోవాహు అయిపో అన్నాడు దేవుడు. మోషన్ ఏమన్నాడట? అందరు ఉన్నారు ఇక్కడ? పాస్టర్ గారు ఇంత డీప్గా మాకు వద్దండి, ఇప్పటికే చాలా ఎక్కువైందండి అనేవాళ్ళు చేయొద్దండి ఒక్కసారి. వద్దు పాస్టర్ గారు, కంటిన్యూ చేయండి. దేవునికి స్తోత్రం. బీ అ నోవాక్ టు మీ, నువ్వు కూడా నాకు ఒక నోవాహులాగా మారిపో అన్నాడు. లేకపోతే నోవాక్ లెఫ్ట్ మీ అలోన్, నోవాహు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఓకే వినండి ఒకసారి, ఏదో ఒక్క మాటలో. ఓకే అది తీసేమా. నోవాహు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. రెండింటి మధ్య ఉన్న ఒక కంపారిజన్ చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి చూడండి ఒకసారి. నోవాహు జలప్రలయం అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు నోవాహుతో చెప్పాడు, నేను ఇప్పుడున్న ఈ చెడుతనం విస్తరించినటువంటి ఈ లోకమంతటి నేను నాశనం చేయబోతున్నాను. వీరి మీద నా ఉగ్రత విస్తరించి ఉంది అని చెప్తే నోవాహు ఏం చేశాడట? సైలెంట్గా ఉన్నాడట. ఓకే, నోవాహు దేవుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఎలాగ విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే ఆ ఉగ్రతలో నుంచి తాను తప్పించుకోవడం కోసం తన కుటుంబం కోసం ఓడగట్టుకున్నాడని రాసుంటుంది. నోవాహు అట ఎవరి కోసం? తన కుటుంబం కోసం మాత్రం ఓడగట్టుకున్నాడు. సరే, అక్కడ కూడా కట్టబడింది, ఓడగట్టబడింది, బాగానే ఉంది. కానీ ఇది ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ ఇది. బట్ ఎప్పుడైనా సరే బైబిల్ నుంచి చదివేటప్పుడు ఒక పర్స్పెక్టివే అంత కాదు, అదొక పర్స్పెక్టివ్ మాత్రమే. ఇది అంటే ఈ టైంలో ఇలా నోవాహుని చూస్తే విలన్లాగా కనిపిస్తాడు మనకి, కానీ నోవాహు హీరోనే. బట్ అన్నిట్లో గొప్ప విషయం ఏంటంటే ఈ బైబిల్ మొత్తంలోకి హీరో దేవుడు ఒక్కడే. ఆమె అనండి గట్టిగా. రైట్, చూడండి ఒకసారి. అయితే నోవాహు అట దేవుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టాడట. మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్లైడ్ పెట్టాము ఒకసారి. అర్థం కాదు, మంది కాదు అనండి ఒకసారి అన్నమాట. రైట్, కంటిన్యూ. కరప్షన్, ఈ కరప్షన్ అనే పదం అక్కడ వాడబడింది. నెక్స్ట్ పెట్టమా. అక్కడ చూడండి ఒకసారి 32:7 వచనం. వాళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఈ ప్రజలందరూ కూడా కరప్ట్ అయిపోయారు అని రాస్తుంది. ఆ కరప్షన్, షికత్ అనే పదం వాడబడింది. ఇది ఎగ్జాక్ట్ వర్డ్. ఈవెన్ ఇక్కడ కూడా ఉంటుంది ఆదికాండంలో. నెక్స్ట్ వచనం, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి ఒకసారి 6వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం, 11-12 వచనాలు. 3 సార్లు కరప్ట్ అనే పదం రాస్తుంది. 3 times సేమ్ వర్డ్. అంటే నోవాహు కాలం వచ్చేసరికి భూమి మీద ప్రజలందరూ ఏమయ్యారట? కరప్ట్ అయి ఉన్నారు. ఓకే, మోషేతో దేవుడు అంటున్నాడు ఈ ప్రజలు కరప్ట్ అయ్యారు అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు తాము కరప్ట్ అయిపోయారన్నమాట అక్కడ నోవాహు దగ్గర కూడా. ఇప్పుడున్న లోకము కరప్ట్ అయిందని 3 సార్లు ఉంది అక్కడ. తర్వాత నెక్స్ట్ స్లైడ్ పెట్టమా. మిన్ డెరెక్ అంటే అవుట్ ఆఫ్ ద వే, మార్గం తొలగిపోయారు అని ఉంది. 1 కరప్ట్ అయ్యారు, 2 మార్గం తొలగిపోయారు. ఇది కూడా రాస్తుంది. నెక్స్ట్ పెట్టమా. ఇక్కడ చూడండి ఒకసారి. నిర్గమాకాండం 32:8 వచనం.
దే హ్యావ్ టర్న్డ్ aside క్విక్లీ అవుట్ ఆఫ్ ద వే విచ్ ఐ కమాండెడ్ దెమ్. నేను ఆజ్ఞాపించిన ఆ మార్గం నుండి వారు త్వరగా తొలగిపోయారు. అవుట్ ఆఫ్ ద వే మిన్ డెరెక్ అంటే మార్గము, డోర్ అని అర్థం. తర్వాత పెట్టాం ఆదికాండం. నెక్స్ట్ ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం ఏమనుంది అక్కడ? అండ్ గాడ్ సా ద ఎర్త్ అండ్ బిహోల్డ్ ఇట్ వాస్ కరప్ట్ అని చదివాం ఇందాక. అండ్ ఆల్ ఫ్లెష్ హ్యాడ్ కరప్టెడ్ దేర్ వే, వాళ్ళ మార్గము చెడగొట్టుకున్నారు. అంటే నోవహు కాలంలో కరప్ట్ అయ్యారు, చెదిరిపోయారు, చెడగొట్టుకున్నారు మార్గాన్ని. ఇప్పుడు ఇశ్రాయేల్ కూడా కరప్ట్ అయ్యారు, మార్గం చెడిపోయింది. రెండు సేమ్, రెండు కూడా దీన్ని ఏమంటాం అంటే ప్యాటర్న్ అంటాం. సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేయబడుతుంది. బాగా వినండి ఒకసారి. నెక్స్ట్ పెట్టామా? ఐ విల్ డెస్ట్రాయ్ దెమ్, నేను వారిని నాశనం చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. సేమ్ 4 మాటలు. ఓకే, మ్యాన్ ఆఫ్ రైచస్ నోవాహు. ఓకే, ఈష్ జాదిక్ అని రాస్తుంది, మ్యాన్ ఆఫ్ రైచస్ అని రాస్తుంది. అయితే నోవాహు యొక్క ప్రారంభమేమో నోవాహు నీతిమంతుడు అని స్టార్ట్ అవుద్ది. కానీ నోవాహు యొక్క ముగింపుకి వచ్చేసరికి నోవాహుని ఏమని రాస్తుందంటే మ్యాన్ ఆఫ్ డస్ట్ అని రాస్తుంది. ఈష్ అదామా అంటే నీతిమంతుడైన నోవాహు అని మొదలుపెట్టి నోవాహు యొక్క లైఫ్ని ముగించేటప్పుడు నోవాహు పేరు రాసేటప్పుడు ఆదామా నరుడైన నోవాహు అని రాస్తుంది. అంటే ఈష్ ఆదామా అని రాస్తుంది. ఈష్ అంటే మ్యాన్ అని అర్థం. అది నోవాహు స్టోరీ. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, మోషే గురించి ఏం రాస్తుంది చూడండి ఒకసారి. ఈష్ మిజ్రాయి అంటే మ్యాన్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తీయుడైన మనుష్యుడు అని ప్రారంభమవుతుంది మోషే గురించి. ఐగుప్తీయుడైన ఒక మనుష్యుడిని మేము కలుసుకున్నామని చెప్పి సిపోరా వాళ్ళు చెప్తారు. మ్యాన్ ఆఫ్ ఈజిప్ట్, ఈష్ ఇజ్రాయి నుంచి ఇక్కడ చూడండి ఒకసారి. చివరికి ఆయన ముగింపు ఎలా ముగించబడింది? ఎవరిది? అది ఉన్నారు ఇక్కడ, మోసే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడండి వీడియో. ఓకే, ఇక్కడ ఏం రాస్తుందంటే మ్యాన్ ఆఫ్ గాడ్, ఈష్ ఎలోహిం, ఈష్ హా ఎలోహిం, మ్యాన్ ఆఫ్ గాడ్. చూడండి ఒకసారి. నోవాహు ఏమో మొదలుపెట్టినప్పుడు నీతిమంతుడైన నోవాహు అని మొదలుపెట్టాడు. ముగించినప్పుడు ఆదాము అనగా నరుడైన మట్టి వంటి మనిషిగా ముగించాడు నోవాహు. అదే మోషే ఎలా మొదలుపెట్టాడంటే ఈజిప్ట్ అంటే ఐగుప్తీయుడైనటువంటి నరుడు అని మొదలుపెట్టి ఎక్కడి దాకా? మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని దైవజనుడుగా ముగించాడు. వాళ్ళిద్దరి మధ్య తేడా ఇది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ అమ్మా, అయిపోయింది. ఓకే సార్, నేను క్లోజ్ చేస్తాను, తీసేమ్మా. సరే, నా పాయింట్ ఏంటంటే నోవాహు అట దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఇప్పుడు మోషే ఏం చేయాలి? మరి మోషే ఏం చేయాలి? నేను అరశకేల్ గురించే మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా అరశకేల్కి సంబంధించిందే. ఎలాగో చూడండి ఒకసారి. అరశకేల్ యొక్క ఫస్ట్ మిషన్ ఏం చెప్పాను? దేవుని కోసం ఒక స్పేస్ క్రియేట్ చేయడం. రెండో మిషన్ ఏం చెప్పాను? పక్కన వాడు ఇంకొకడు బ్రతకడానికి ఒక స్పేస్ క్రియేట్ చేయడం. ఇది కదా మనం మాట్లాడుకుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు మోషే ఇశ్రాయేల్ నాశనం అయిపోతారు, ఇప్పుడు కొత్త జనాంగం వస్తుంది, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు కాదు, ఇంకా మోషే దేవుడు అయిపోతాడు. తర్వాత ఇశ్రాయేలు జనాంగం కాదు, మోషేయులు అనే కొత్త జనాంగం వస్తుంది ఈ భూమి మీదకి. బంపర్ ఆఫర్, ఇంక అంతకంటే గొప్ప ఆఫర్ ఇంకేది ఉండదు. తరలకి గుర్తుపెట్టుకుంటారనే పేరు. పితరుడైన మోషే అని మాట్లాడాలి. అప్పుడు సేవకుడైన మోషే కాదు, పితరుడైన మోషే అని మాట్లాడాలి. సో అలాంటి గొప్ప ఆఫర్ ఇంకేది ఉండదు దేవుని రాజ్యంలో. అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? అసలు నాకు ఈ ఆఫర్ కాదు కదా, జీవగ్రంథం నుంచి నా పేరు తీసేసి అంటాడు. ఏమన్నాడండి? అసలు ఆ జీవగ్రంథం, మనం మన రక్షణ కోల్పోతానికి ఇష్టపడతామా? మన రక్షణ కోల్పోతానికి ఇష్టపడతామా? కానీ పాయింట్ ఏంటంటే పౌలు ఏమంటాడు తెలుసా? నా వారు రక్షణ పొందడం కోసం నేను క్రీస్తు నుంచి వేరైపోయినా బాగుండు అంటాడు. అంటే ఎవరో దేవుని సన్నిధిలో రక్షణలోకి రావడానికి నేను నా రక్షణ కోల్పోయినా పర్వాలేదు అనేది బైబిల్ మైండ్ సెట్. అది యేసు ప్రభు ప్రాణం పెట్టేనా ప్రతి ప్రాణాన్ని రక్షించాడు. ఆమెనండి గట్టిగా చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మోషే ఆ జీవగ్రంథం నుంచి నా పేరు తీసే అంటాడు. ఇంకేంటో తెలుసా? ఈ మోషే దేవుని సన్నిధిలో నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఐల్ టెల్ యూ. ఇప్పుడు చెప్పండి, మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు?
ఇశ్రాయేల్ ప్రజల కోసమా, అక్కడ ఉన్న ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తుండే? అక్కడ తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఇప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేస్తున్నాడంటే, సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేస్తున్నాడా, తన వాళ్ళ కోసం ఎవరి కోసం ప్రార్థన చేస్తుండే? ఎవరు? ఇప్పుడు మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది తెలుసా? గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీకు సంబంధించిన వాళ్ళ కోసం మనం నిలబడి విజ్ఞాపన చేయడం అనేది అరశకెలి యొక్క సెకండ్ పార్ట్. వాళ్ళు లేకపోతే నేను సంపూర్ణుని కాదు. మోషేకి అహరోను లేకపోతే సంపూర్ణుడిగా, అహరోను కోసం వేడుకుంటు. ఇందాక నుంచి అహరోను డ్రాగ్ చేశాడు, అహరోను కొంచెం ప్రొలంగ్ చేశాడు, అహరోను అని చెప్పాను కదా. ఒక్కసారి డ్యూట్రానమీ 9th చాప్టర్, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 9th చాప్టర్లో క్లియర్గా అహరోను గురించి రాసి ఉంటుంది అక్కడ. ఎన్నో వచనం అంటే, ఆ 20. ఎస్, చదవమ్మా. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు. ఓకే, ఇక్కడ ఇశ్రాయేల్ అందరు కాదట, అహరోను ఒక్కడే మాట్లాడుతున్నాడు. అంటే మోషే మైండ్లో ఇశ్రాయేల్ అందరూ ఉండొచ్చు కాక, కానీ తను కోరుకునేది మాత్రం తన సహోదరుడైన అహరోను కోసం. చూడండి ఒకసారి ఏం రాస్తుంది ఇక్కడ. యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకుంటుంది. అంటే మోషే బ్రతిమాలు కొనడానికి కారణం ఏంటి అని అడిగితే, అహరోను బ్రతకాలి. అబ్రహాము సొదొమ గొమొర్రా కోసం విజ్ఞాపన చేయడానికి కారణం ఏంటంటే, తన బ్లడ్ రిలేషన్ అయిన లోతు బ్రతకాలి, లోతు నశించొద్దు. అంటే ఇక్కడ మన వాళ్ళ రక్షణ కోసం, మన సహోదరుల రక్షణ కోసం, వారి క్షేమం కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టడం, బ్రతిమలాడడం, ప్రార్థన చేయడం, అది కూడా అరశకెలిని సూచిస్తుంది. ప్రతి ఒక్కరము మన తోటి వారికి బాధ్యులమై ఉన్నాం. ఆదాము పాపం చేసిన తర్వాత దాని యొక్క పర్యవసానం కంప్లీట్గా భూమి మీదకి రావడానికి 10 generations పట్టింది. ప్రతి జనరేషన్ని దేవుడు వార్న్ చేస్తూ ఉన్నాడు. ఆదాము పాపం చేసిన దాని నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ దాని ఏమంటామంటే, ఇప్పుడు ఒక వైరస్ వస్తుంది, దాని సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి కదా, లెవెల్స్ మారుతుంటాయి కదా. అలాగే ఆ సిన్ యొక్క కంటిన్యూషన్ మనం చూస్తాం. కయీన్ దగ్గరికి వచ్చేసరికి కయీను హేబేల్ని చంపేసి, నీ సహోదరుడైన హేబేల్ ఎక్కడ అంటే, కయీన్ ఏమంటాడు తెలుసా? నా సహోదరునికి నేను కావలివాడనా అంటాడు. ఇది మానవుని యొక్క కామన్ సిండ్రోమ్, అది సిన్ సిండ్రోమ్. అదొక ఏమంటాం, అదొక ఆనవాలు, అది మనలో ఉన్న పాపానికి అదొక ఆనవాలు. బాగా వినండి ఒకసారి. నా సహోదరునికి నేనేమైనా కావలివాడనా అనే ప్లేస్ నుండి నా సహోదరుని రక్షణ కోసం నా పేరు పోయినా పర్వాలేదు, నేను నశించినా పర్వాలేదని కనీసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయడు. ఎందుకంటే వారు లేకుండా నేను సంపూర్ణుని కాదు. నా సహోదరుడు నాతో లేకుండా నేను హాఫ్షకలే, సగమే. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటేమో మన మైండ్ అనేది, మన మైండ్ఫుల్నెస్ ఆఫ్ ద మిషన్
ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి సంబంధించిన మిషన్ చేత మన మనసులు నింపబడ్డాయా లేదా? మేము నింపబడ్డాం, దేవుని సన్నిధి మా మధ్యలో ఉండటానికి మేము ఇష్టపడుతున్నాం అని చెప్పి క్రీస్తుతో ఏకీభవించి, దేవుని బ్లూ ప్రింట్తో ఏకీభవించి, దేవుడు చెప్పినట్టు నేను జీవిస్తాను అని చెప్పి ఆయన మందిరం మా మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నానని కోరుకునే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవడం, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ జ్ఞానము, అవగాహన, నీ రిసోర్సెస్ అన్నిటితో నీ తండ్రి అయిన దేవుని, మన తండ్రి అయిన దేవుని ప్రేమిస్తాం. మిషన్ నెంబర్ 1. మిషన్ నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తాం. సహోదరుల కోసం నిలబడి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాం. ఒక్కరిని కూడా వదులుకోవడానికి ఇష్టపడం, ఒక్కరు కూడా నశించడం మంచిది కాదు. కానీ దేవునికి స్తోత్రం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బ్లూ ప్రింట్లో కట్టే మందిరం కంటే కూడా బ్లూ ప్రింట్కి సంబంధం లేకుండా మానవ కల్పితమైనటువంటి ఆచారాలు, ఇలా చేద్దాం అలా చేద్దాం అందరం అనుకుందాం, మెజారిటీ అందరు కలిసి ఆ యొక్క బంగారు దూడ చేశారు. ఇటు పక్క ఎవరున్నారంటే ఎవరు లేరు. ఆ టైంలో అహరోను డ్రాగ్ చేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ 2 విషయాన్ని మన హృదయంలో ఉంచుకొని మనము నోవాహులాగా మన పనులు మనమే చూసుకుంటామా? ఒక్క వచనం మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లాస్ట్ వీక్ చదివాము ఈ వచనాన్ని, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీకి పత్రిక రాస్తూ పౌలు ఫిలిప్పీ సంఘస్థులకు పత్రిక రాస్తూ, నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది ఆత్మీయ సంతానం నేను కలిగి ఉన్నాను, కానీ నిజమైన కుమారుడు ఒక్కడే ఉన్నాడు. నిజమైన ఎవరైనా? తిమోతి గురించి రాస్తూ, ఫిలిప్పీ సంఘస్థులారా, మీ దగ్గరికి నేను తిమోతిని పంపిస్తాను, సంఘములన్నిటి గురించిన విచారం నాకున్నట్టుగా మిమ్మును గురించి చింతించే వారిలో అతని వంటి వాడు ఎవరు లేరు అంటాడు. అతని వంటి వారు, సంఘం గురించి నాకు చాలా చింత ఉందండి, ఆ చింతలో నాలాంటి చింత కలిగినటువంటి ఆ యొక్క అనేకమైన సంతానంలో ఒక్క తిమోతి ఒక్కడే నా నిజమైన కుమారుడు. అందరం లేచి చెబుదాం, అలాగా ప్రభు చేత ఆయన హృదయ వాంఛ మన ద్వారా. దావీదట ఆ మందిరం కట్టడం కోసమే సమస్తాన్ని సెట్ చేస్తూ బయలుదేరాడు. యాజకుల్ని సెట్ చేశాడు, రాజ్యాన్ని సెట్ చేశాడు, ప్రతి దాన్ని ఒక్కొక్క దాన్ని బిల్డ్ చేస్తూ వెళ్తున్నాడు. అల్టిమేట్లీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక కల్చర్ని ఏర్పాటు చేశాడు. దేవుని మందిరం భూమి మీద కట్టడానికి సరిపడిన వాతావరణ పరిస్థితులు కల్పించాడు. ఈ రోజున వీ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం కట్టబడడానికి మనకు బాధ్యత ఉంది. అందరం లేచినప్పుడు ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మనోనేత్రాలు వెలిగించి జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు ఈ దినము మాకు దయచేసినందుకు మీకు వందనాలు. నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. ఒక్కసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నిజంగా మన మైండ్స్, మన ఆలోచనలు దేవుని చిత్తంలో ఉన్నాయా? దేవుని ఉద్దేశాలతో ఏకీభవిస్తున్నాయా? మన బంగారు దూడలు మనం కట్టుకుంటున్నామా? మన పనులే మనం చూసుకుంటున్నామా? అందరూ ఎవరి పని వారే చూసుకునేవారు, సంఘం గురించి చింతించే వారిలో అతని వంటి వాడు ఎవరు లేరనే విధంగా మనం ఉన్నామా? ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటూ, ఇదిగో మందిరం కట్టబట్టుకు నా వంతుగా నేను బాధ్యుడనై ఉన్నాను. ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇతరుల రక్షణ కోసం, ఇదిగో స్వకీయుల రక్షణ కోసం, మన ఇరుగు పొరుగు వారి రక్షణ కోసం దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఇదిగో నీ ఇరుగు పొరుగు వారు ఏమయ్యారు అని, నీ సహోదరుడు ఏమయ్యాడని, ఇదిగో దేవుడు అడిగిన ఆ ప్రశ్నకి ఇదిగో లెక్క అప్పచెప్పవలసిన వారంగా పౌలు ప్రార్థించినట్టుగా, మోసే ప్రార్థించినట్టుగా మన రక్షణను సైతం కోల్పోయేంత ఇదిగో తగ్గింపుతో, ఇదిగో దేవా స్తోత్రం నాయన, వారు కూడా రక్షింపబడాలని, ఇదిగో ఏకీభవించాలని, దేవుని రాజ్య పనిలో వారు కూడా ఏకీభవించాలని ఒక్కసారి మోకరించగలిగిన మోకరించండి. నోరు తెరిచి గొంతెత్తి ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ దినము నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. వాక్కు చేత, మీ వాక్యం చేత మమ్మను తాకి దర్శించి ముట్టి బలపరిచినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. వినుటకు మనస్సు దయచేసినందుకు మీకు వందనాలు. హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు విశాలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. విన్న వాక్యము ఇదిగో వ్యర్థపరచబడకుండానట్లు
నీరు కట్టి ప్రతి హృదయంలో ఫలించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ఈ వాక్యము ఇదిగో ఇక్కడ ఈ రూఫ్ కింద విన్నవారిని మాత్రమే కాదు, ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయునుగాక. మీ సన్నిధి వారి మీద కుమ్మరించబడునుగాక. ఇదే ఆత్మాభిషేకం వారికి నీ దయచేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆ తర్వాత ఈ వాక్యం వినేవారి వలన కూడా ఇదిగో వారి జీవితాన్ని ప్రభావితం చేసే వాక్యంగా దీన్ని మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే మా మధ్యలో మహిమ పొందండి దేవా. స్తోత్రం 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 నాయన. మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు, మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. మీ రాజ్య మహిమలో నన్ను పాలిభాగస్తుని చేసినందుకు మీకు వందనాలయ్యా. ఒక్కసారి వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం, రక్షణ కోసం, ఏకీభావం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ గుడారంలో చేరిన వారి కుటుంబాలకి ఏ తెగులు సమీపించదన్న మాటను బట్టి మీకు వందనాలు. దావీదు ఇలా లెక్క పెట్టకుండా మనుషుల్ని లెక్క పెట్టినందుకు వారి మధ్యలోకి తెగులు వచ్చిందన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా నాయన ప్రభువా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా మధ్యలో ఉన్న ప్రతి తెగులు తొలగిపోవును గాక. రోగము, నొప్పి, బాధ యేసుక్రీస్తు నామమున ప్రతి వ్యక్తిని విడిచిపోవును గాక. మీ నామము మా మధ్యలో సన్నుతించబడును గాక. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాము తండ్రి. ఎదిగో ఏదైతే క్షామము, కరువు ఉందో, ఇదిగో మీ మందిరం మా మధ్యలో ఉంటే క్షామము, కరువు ఉండదన్న మీ వాక్యమును బట్టి మీకు వందనాలు. సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు మీకు వందనాలు. ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటాం. మేము ఐగుప్తు అనే బానిసత్వం నుండి, ఆజ్ఞాతిక్రమము అనే పాపం యొక్క బానిసత్వం నుంచి విడిపించబడిన స్వతంత్రులమై ఉండి ఈ యొక్క అరశకలు చెల్లించబద్దులమై ఉన్నామన్న మాటను బట్టి మీకు వందనాలు. స్తోత్రం నాయన. మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామన ఏకీవించిన వారందరినీ దీవించి ఆశించి స్థిరపరచమని వేడుకుంటూ మీ సన్నిధిని వారికి అనుగ్రహించమని అడుగుతూ క్రీస్తు స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.